Okay, leaders, good morning. Myself Ishwara, Crown Director and Visakhapatnam అండి. వెస్టేజ్ ఏ లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎందుకు లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్తున్నానంటే, ఇది 1 మంత్ బిజినెస్, 1 ఇయర్ బిజినెస్ ఇలా అయితే కాదండి. 3 జనరేషన్ బిజినెస్ లైఫ్ టైం. ఇది ఎవరైతే నా లైఫ్ కెరియర్ అనుకుంటారో వాళ్ళు ఈ రోజు అందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అవుతున్నారు. అందుకే వెస్టేజ్ ఏ లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం. ఒక ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రా అవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ మనకి ఆ అందించింది ఇది ఇండియన్ కంపెనీ. మరి ఈ కంపెనీలో ఏమున్నాయి, ఏంటి, దీని యొక్క పరిస్థితి ఏంటి చెప్పే ముందు నేను ఎలా ఈ వెస్టేజ్ లోకి వచ్చాను, ఈ వెస్టేజ్ లో నేను ఎలాగా ఇందులో రన్ అవుతున్నాను అనేది ఒక జస్ట్ 2 minutes లో తెలుసుకుందాం. మై సెల్ఫ్ ఈశ్వరరావు. బిఫోర్ వెస్టేజ్ అండి ఇలా ఉండేవాడినండి. ఆఫ్టర్ వెస్టేజ్ ఈ రోజు ఎలా ఉన్నానంటే, నేనే చేంజ్ అయ్యానంటే మీరు కూడా చేంజ్ చేయవచ్చు. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉందండి. ఆ, ఒకరికి ఈ అవకాశం వల్ల లైఫ్ మారిందంటే ప్రతి ఒక్కరికి సేమ్ అదే అవకాశం, అదే లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒకటే ప్లాట్ఫారం. ఏం చెప్తున్నారంటే చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ లైఫ్ అంటున్నారు. షాప్ మార్చుకుంటే లైఫ్ ఎలా మారుతుంది? నాకు ఉన్న డౌట్, మీకు ఉన్న డౌట్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అదే డౌట్స్ ఉంటుంది. అసలు షాప్ మార్చుకుంటే లైఫ్ మారుతుందా మారదా? ఇన్ని రోజులు చాలా రకాల షాపింగ్ చేసాం, ఇన్ని రోజులు చాలా రకాల షాపింగ్కి వెళ్ళారు, ఎక్కడైనా లైఫ్ మారిందంటే మారలేదు. మరి వెస్టేజ్ లో షాప్ మార్చుకుంటే లైఫ్ ఎలా మారుతుంది, ఏ విధంగా మారుతుంది? బయట మనం ఎక్కడైనా సరే పని చేస్తే వచ్చే ఆదాయం ఏంటంటే ఒకటే ఆదాయం అండి. కానీ వెస్టేజ్ లో మనం షాప్ మార్చుకుంటే, మనం ఇక్కడ కెరియర్ గా బిజినెస్ బిల్డ్ చేస్తే 9 రకాల ఆదాయాలు ఇస్తున్నారు. మనిషికి దేనికోసం పరిగెడుతున్నారో, దేనికోసం అయితే ఏదైతే కావాలనుకుంటున్నారో, మనిషి ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే పొందాలనుకుంటున్నారో అవన్నీ పొందడానికి అవకాశం ఉన్న ప్లాట్ఫామ్ అండి మన వెస్టేజ్ ప్లాట్ఫామ్. మరి ఆ అవకాశం చాలా మంది ఆ ఎవరికైనా సరే వెస్టేజ్ కోసం చెప్తే, సార్ నాకు హెల్త్ బాగోలేదు అంటారు. మరి హెల్త్ ని క్యూర్ చేసుకోవడానికి మన దగ్గర వెస్టేజ్ అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. సార్ నాకు టైమే లేదు అంటారు చాలా మంది. ఆ టైం ఫ్రీడమ్ కోసం మనం వెస్టేజ్ చేయొచ్చు అని మనం చెప్పొచ్చు. చాలా మంది చాలీ చాలని జీతంతో ఉంటారు, వాళ్ళకి ఎక్స్ట్రా సెకండ్స్ ఫర్ ఇన్కమ్ కోసం మనం చెప్పొచ్చు. చాలా మంది ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటారు, పెట్టుబడి పెట్టాలనుకుంటారు. బట్ ఇక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా లైఫ్ చేంజ్ చేసిన బిజినెస్ ఆపర్చునిటీ. చాలా మందికి మంచి లగ్జరీ కార్లో తిరగాలంటారు. అది తిరగడానికి మనకు ఉన్న అవకాశం ఏదైనా ఉందంటే అది వెస్టేజ్ ప్లాట్ఫామ్. చాలా మంది ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి, చాలా ఊర్లు తిరగాలని ఆశిస్తూ ఉంటారు. అలాంటి దొరికే అవకాశం మన వెస్టేజ్ లో ఉందండి. ఆ, చాలా మంది హౌస్ కట్టుకోవాలి, తన డ్రీమ్ సొంత ఇల్లు కల అంటారు. ఒక మంచి లగ్జరీ హౌస్ కట్టుకోవాలి, నా పిల్లలకి, నా ఫ్యామిలీకి, తల్లిదండ్రులకి మంచి హౌస్ ఇవ్వాలని, ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని చాలా మంది ఆశిస్తుంటారు. అటువంటి దొరికే అద్భుతమైన ప్లాట్ఫామ్ మన వెస్టేజ్ ప్లాట్ఫామ్. మరి బయట చాలా మంది దీనికోసమే బయట పరిగెడుతుంటారు. దొరికే ఆదాయం ఎంతంటే ఒకే ఆదాయము. ఆ ఆదాయాన్ని ఆ సర్దుబాటు చేసుకోవడానికి సరిపోతుంది. కానీ ఇక్కడ వెస్టేజ్ లో ఒక బిజినెస్ గా మనం కెరియర్ చేస్తే 9 రకాల ఆదాయాలు పొందొచ్చు. మరి ఏంటిది వెస్టేజ్, ఏంటి ఎలాగని చూద్దాం. ఆ చూడండి, మా పేరెంట్స్ అండి నాకు ఎప్పుడు బ్యాక్ బోన్స్. నేను ఎప్పుడు వెళ్ళే ఆ మరువలేను. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దట్ ఈస్ కారణం మా పేరెంట్స్. అలా ప్రతి ఒక్క పేరెంట్స్ అనేది మనకి గాడ్ గిఫ్ట్ అండి. అటువంటి పేరెంట్స్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. బిఫోర్ వెస్టేజ్ నాది పార్వతీపురం ఒక విలేజ్ అండి. అక్కడి నుంచి నేను విశాఖపట్నం దాదాపు 200 కిలోమీటర్ అండి. జాబ్ కోసం వచ్చాను. జాబ్ లో ఫస్ట్ జాబ్ జాయిన్ అయ్యానండి. అక్కడ 1 మంత్ కూడా చేయలేదు సాటిస్ఫాక్షన్ లేక. సెకండ్ జాబ్ ఇంటర్నెట్ షాప్ లో చేశాను. అది ఎస్ఎస్ఐ కంప్యూటర్ సెంటర్ అండి. అక్కడ ఎక్కువ సాఫ్ట్వేర్స్, హార్డ్వేర్స్ ఇలాగ టెక్నిక్ అన్ని చెప్పడం జరిగింది. అక్కడ కూడా దాదాపు 1 or 2 years చేశాను. బట్ అక్కడ చూశాను కానీ సాఫ్ట్వేర్స్ అన్ని నేర్చుకున్నాను తప్ప అక్కడ ఇన్కమ్ గ్రోత్ లేదని తెలిసి మూడో జాబ్ కోసం అప్లై చేశాను. మూడో జాబ్ ఏదో ఒక స్టార్ హోటల్లో క్యాషియర్ గా చేశానండి. అక్కడే కెప్టెన్ గా, స్టోర్ ఇన్ఛార్జ్ గా, హై పొజిషన్ కి అయితే వెళ్ళానండి. ఆ ఏదైతే పొజిషన్, అన్ని పొజిషన్లు అయితే చూశాను. బట్ అక్కడ నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానంటే 13 సంవత్సరాలు కష్టపడ్డానండి. మరి ఈ 13 సంవత్సరాలు కష్టపడ్డాను కానీ నాకు అక్కడ ఇన్కమ్ గ్రోత్ అయితే లేదండి. బట్ అక్కడ లైఫ్ తిరిగి చూసుకుంటాకల్లా నాకు ఏమీ కనిపించలేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి మ్యారేజ్ అవుతుంది, తర్వాత నా భవిష్యత్తు ఏంటంటే తీరా చూస్తే ఏమీ లేదు. ఎందుకు అంటే అక్కడ ఈ 13 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది డెవలప్ అవుతున్నారు. ఎవరు డెవలప్ అవుతున్నారు అంటే ఓన్లీ బిజినెస్ పీపుల్ మాత్రమే డెవలప్ అవుతున్నారు. బిజినెస్ పీపుల్ మాత్రమే ఎక్స్ట్రాడినరీ లైఫ్ రీచ్ చేస్తున్నారు. ఈ రోజు ఒక బైక్ మీద తిరిగేవాడు ఒక 1 year తర్వాత చూసుకుంటే ఒక కార్ లో తిరుగుతున్నారు. ఈ రోజు ఒక రెంటెడ్ హౌస్ లో ఉన్నవారు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఒక మంచి ఫ్లాట్ కొనుక్కొని ఒక లైఫ్ స్టైల్ ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళకి టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఏంటని చూస్తే బిజినెస్ పీపుల్ మాత్రమే అన్ని రకాల పొందగలుగుతున్నారు. జాబ్ చేసే వాళ్ళు అలా కంఫర్ట్ జోన్ లో ఉన్న స్థాయిలో ఉండిపోతున్నారు తప్ప ఎవరు సక్సెస్ అవ్వట్లేదని నేనైతే గ్రహించానండి.
మరి బిజినెస్ చేయాలి అంటే పెట్టుబడి పెట్టాలి అంటే మరి నా దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అంతంత మాత్రం అమౌంట్ తీసుకొని ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. అది ఇంటర్నెట్ షాప్, జెరాక్స్ షాప్, అన్ని రకాల ఐటమ్స్ అయితే నా దగ్గర ఉంటాయండి. సెల్ యాక్సెసరీస్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి. బట్ అక్కడ ఉంటూ నేను బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. బిజినెస్ అందరికీ తెలుసు. ప్రతి నెల ఒకేలాగా ఉండదు, అప్ అండ్ డౌన్ ఉంటుంది బిజినెస్ అనే కాలం. అలాగే కాంపిటీషన్ కూడా ఉంటుంది. నా బిజినెస్ రన్ అవుతున్న టైంలో చూసి చాలా మంది లెఫ్ట్ ఒక షాప్ రైట్ ఒక షాప్ పెట్టడం మొదలు పెట్టారు. ఏదైతే నేను వస్తువు అమ్ముతున్నాను 100 రూపీస్కి, అదే వస్తువు 90 రూపాయలు కూడా అమ్మడం మొదలు పెట్టారు. ఎందుకంటే కాంపిటీషన్, ఒకళ్ళు తొక్కితే కానీ రెండో వాళ్ళు సక్సెస్ అవ్వలేని పొజిషన్ బయట మార్కెట్. బట్ అలాంటి పొజిషన్ లో, అలా ఉన్న పొజిషన్ లో ఏదైనా చేద్దాం, ఏదైనా చేద్దామని నాకు ఆపర్చునిటీ కోసం చాలా రకాల ప్రయత్నించాను. ఇంకేదైనా చేద్దాం అని చూసేటప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ అయితే రావడం జరిగిందండి. ఏం చెప్పారు అంటే, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. షాప్ మార్చుకుంటే లైఫ్ మారుతుంది. ఆ రోజులు ఈ కొటేషన్ చాలా విచిత్రం అనిపించింది అండి. షాప్ మార్చుకుంటే లైఫ్ ఎలా మారుతుంది? అలా నేను డౌట్ అడిగాను. నాకు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ వ్యక్తి మా అప్లైనర్ మహేష్ పివిఆర్ గారు అనమాట. థ్యాంక్ యూ. నా పక్క షాప్ లో ఉంటారు, ఆయన ఫోటోగ్రాఫర్. నాది పక్కనే జెరాక్స్ షాప్, ఇద్దరి పక్క పక్క షాపులు. బట్ ఆయన ఎవరో నాకు నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. బట్ ఈ రోజు వెస్టేజ్ ఇద్దరిని కలిపిందండి. బట్ ఈ ఆపర్చునిటీ తీసుకున్నాను. ఐడియా వేసుకున్నాను. ప్రొడక్ట్ వాడమన్నారు, ఒక రోజు మీటింగ్ రమ్మంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే, లక్ష వస్తుంది, కార్ వస్తుందండి. లక్ష కార్ అనేది మన మైండ్కి అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అప్పుడున్న పొజిషన్ లో నా స్టడీ తక్కువ, నేను చదువుకుంది తక్కువ, లక్ష కార్ ఎలా వస్తుంది? నాకు ఒక 20-30 వేలు వస్తే చాలు, నా ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు అనే పొజిషన్ లో ఉండేటప్పుడు ఒక మీటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ విన్నానండి. అదే సిఎన్టీ ట్రైనింగ్. చాలా రకాల ప్రొడక్ట్ చెప్పారు. బట్ అన్ని రకాల ప్రొడక్ట్ ఒకేసారి మనకు అర్థం అవ్వదు. అక్కడ టెస్ట్ మనీస్ చెప్పారు. చాలా మంది లీడర్స్ వెళ్ళి, ఈ ప్రొడక్ట్ వాడాను, నాకు ఈ ప్రాబ్లం తగ్గింది, ఈ ప్రొడక్ట్ వాడాను, పలానా హెల్త్ కి ఈ ప్రొడక్ట్ వాడాను అనేటప్పుడు మన ఇంట్లో ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కి మనకు ముందు కనెక్ట్ అవుద్దండి. మా ఫాదర్ కి గ్యాస్ట్రిక్ ఉంటే వాడించాను. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావడం జరిగింది. అలాగే మదర్ కి మోకాళ్ళ నొప్పులకు వాడించాను. వండర్ఫుల్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. అలా నేను అప్పుడు మాకు ఆఫర్ ఏంటంటే 2500 ప్రొడక్ట్ కొనడం. అలా నేను కొనుక్కుంటే నాకు వచ్చే ఇన్కమ్ ఫాస్ట్ ఏంటండి, నేను కొనుక్కుంటూ ఒక ఇద్దరు ముగ్గురు చెప్పడం వల్ల వచ్చే ఇన్కమ్ రూ. 234. అంతవరకు నాకు ఎప్పుడు ఎక్కడ షాపింగ్కి వెళ్ళా రూపాయి అయితే నా అకౌంట్ లో పడలేదండి. రూ. 234 ఎక్కువ తక్కువ అంటే చాలా ఎక్కువ అండి. ఎందుకంటే మనం 5000 10,000 రూపీస్ ఆ, మనకి ఎవరు కూడా రూపాయి అయితే బయట ఇవ్వరండి. మనకి రూ. 234 నా అకౌంట్ లో పడింది. కంపెనీ నుంచి 750 రూపాయలు ప్రొడక్ట్ వోచర్ వచ్చింది. 2వ తారీఖుని సన్మానం జరిగింది, రికగ్నైజర్. చాలా మంది ఏదైనా పని చేసేటప్పుడు నాకు నాకు గుర్తింపు లేదు, నాకు ఏమీ అసలు నన్ను పట్టించుకోలేదని చాలా మంది బాధపడుతుంటారు. కానీ వెస్టేజ్ ఎంతో రెస్పెక్ట్ ఇస్తుంది. ఎంతో మీరు కష్టపడే కష్టానికి ప్రతిఫలంగా మమ్మల్ని హానరింగ్ చేయబోతుందండి. అంత మంచి ప్లాట్ఫామ్ అండ్ వెస్టేజ్. ఇలా నాకు 2వ తారీఖు సన్మానం చేశారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. ఇందులో బిజినెస్ చేస్తే ఆ ఏ నేనైతే 100% షాప్ మార్చుకుని, ఎప్పుడైతే ప్రోడక్ట్ వచ్చిందో 100% షాప్ మార్చుకున్నానండి. ఎందుకు షాప్ మార్చుకోవాలి అంటే, ప్రతి ఒక్కరు షాప్ మార్చుకోవడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఇంతకు ముందు XYZ లో షాప్ లో చాలా రకాల ప్రొడక్ట్ కొన్నాం. కెమికల్ ప్రొడక్ట్ ఎంఆర్పి రేట్ కొన్నాం, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉండవు, క్యాష్ బ్యాక్ ఉండదు, క్వాలిటీ ఉందో లేదో గ్యారంటీ ఉండదు, ఆఫర్స్. బట్ ఇటువంటి షాప్ నుంచి మనం వెస్టేజ్ షాప్ లోకి మార్చుకోవడం వల్ల 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం, 10-20% డిస్కౌంట్ తీసుకుంటున్నాం. అలాగే మనకి రిటర్న్ గా మళ్ళీ 5-16% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం, 10% ఫ్రీ ప్రోడక్ట్ తీసుకుంటున్నాం. అలాగే ఈ కంపెనీలో మనీ బ్యాక్ పాలసీ కూడా ఉంది. అలాగే మనం 9 రకాల ఆదాయాలు తీసుకుంటున్నాము. అలాగే మనకి సిఎన్సి బెనిఫిట్ 50% బెనిఫిట్. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఎప్పుడైతే వచ్చిందో చాలా హ్యాపీ అనిపించింది. మరి ఇన్ని రకాల ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ మనం వాడతామా వాడమా అంటే, ఖచ్చితంగా తీసుకెళ్ళిన తర్వాత వాడతామండి. ఇలా వాడిన తర్వాత నాకు 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల ఇన్ని రకాల ప్రొడక్ట్ అనేది ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ఏ కంపెనీ వాడు ఇస్తారండి? వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తుందంటే, 4 నెలలు మీ ఇంటికి సరుకులు 100 PV లా కొనుక్కోండి, 5వ నెల మీరు ఖాళీ బ్యాగ్ తీసుకుని రండి, మీకు నచ్చిన ప్రొడక్ట్లు రూ. 2,500 ప్రొడక్ట్ మీరు తీసుకెళ్ళండి. చూడండి, రెండు కుకింగ్ ఆయిల్, 4 లీటర్ల కుకింగ్ ఆయిల్, డిష్ వాష్, అల్ట్రామాట్రిక్, మనకి టీ పొడి, ఇమ్యూనిటీ టీ, అలోవెరా, చాక్లెట్స్, పెర్ఫ్యూమ్, పేస్ట్, అలాగే సన్ క్రీమ్, హ్యాండ్ క్లీనింగ్ ఇలా ఇన్ని రకాల ప్రోడక్ట్ ఎవరిస్తారండి? ఒకసారి గుర్తించండి. ఇన్ని రకాల ప్రోడక్ట్ ఎప్పుడైతే వచ్చాయో మనం ఖచ్చితంగా వాడుతాం. ఆ అలాగా నేను ఈ ప్రోడక్ట్ వాడానండి. అందులో మా పిల్లలకి ఎప్పుడు 2 months ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లేవాడినండి.
ఇందులో ఇన్నోగా ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రామ్ అండ్ కుకింగ్ ఆయిల్ వాడిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ అయితే రావడం జరిగిందండి. దిస్ వండర్ఫుల్ రిజల్ట్ అండి. అల్టిమేట్ రిజల్ట్ అండి. ఈ రోజు ప్రతి ఒక్కరు బాగా కష్టపడింది దేనికోసం అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లలు బాగుండాలి, పిల్లలు హెల్దీగా ఉండాలి అని చాలా మంది తాపత్రయం పొందుతారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ ఇంట్లో మీ పిల్లలకి వాడవలసిన ప్రోడక్ట్ ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఈ ప్రోడక్ట్ అయితే మీ ఇంట్లో ఉండాలండి. ఇదైతే ఎప్పుడైతే ఈ 3 ప్రోడక్ట్లు మీ ఇంట్లో ఉంటారో మీ పిల్లలు మీ చేతిలో హెల్దీగా ఉంటారండి. అసలు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయించండి. అలాగా కుకింగ్ ఆయిల్ అంటే మీ అందరికీ తెలుసు, అద్భుతమైన కుకింగ్ ఆయిల్, ఎక్సలెంట్ కుకింగ్ ఆయిల్. మరి అటువంటి కుకింగ్ ఆయిల్ మా ఇంట్లో ఒక విషాదం అయితే తీసుకొచ్చిందండి. మా పిల్లలు ఆ మైసూర్ బోండాలు అడిగారండి. ఆ కావాలంటే మా మిస్సెస్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కిచెన్ దగ్గర ఉండేది ఎవరంటే లేడీసే కదండి. ఆ ఆయిల్ అందులో బోండా ఒకటి పేలిపోయి ఫేస్ అంతా చూస్తే ఇలాగా ఫేస్ కాలిపోయిందండి. ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాం, కొన్ని రకాల ఇంజెక్షన్ చేశారు, బర్ణాలు ఏవి ఇచ్చారు. అయిన తర్వాత అప్పుడే నేను వెస్టేజ్ లో కొత్తగా జాయిన్ అయ్యడం మొదలు పెట్టాం. అసలు ఏమున్నాయి వెస్టేజ్ లో ఏంటి అని తెలుసుకొని కొన్ని రకాల సప్లిమెంటరీస్, కొన్ని రకాల క్రీమ్స్, ఫేస్ కి అప్లై చేసిన క్రీమ్స్ ఫేస్ కి అప్లై చేసామండి. ఇంటర్నల్ గా ఇవ్వాల్సిన సప్లిమెంటరీస్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్ వాడిన తర్వాత ఈ రోజు వెస్టేజ్ లో చూసుకుంటే ఫేస్ లో అసలు తినేనా తను అని అనిపించేలా చేంజ్ అయ్యిందండి. అసలు ఫేస్ లో ఒక మచ్చ కూడా ఉండదు. అంత అద్భుతమైన రిజల్ట్ అయితే రావడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించిందండి. నేనైతే 100% బిలీవ్ చేశాను. అలాగే మేము హోటల్ ఫీల్డ్ లో ఉండేటప్పుడు ఎందుకు అంటే హెవీ వెయిట్ ఉండేవాళ్ళండి. అలాగే వెయిట్ లాస్ సప్లిమెంటరీస్ వాడిన తర్వాత నేను కూడా వెయిట్ లాస్ అయితే ఆ, అవడం జరిగింది. ఇలా మేము 100% మేమైతే ప్రొడక్ట్ ని బిలీవ్ చేసామండి. ఎప్పుడైతే ప్రొడక్ట్ యూజ్ చేసామో వెస్టేజ్ సప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల మన ఆరోగ్యం మన చేతులు, ఖచ్చితంగా వాడండి అని ఎందుకు చెప్తారంటే అందుకే మన కంపెనీ సక్సెస్ స్టెప్ లో ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్. మీరు ఎవరికి చెప్పండి, మీరు ఫస్ట్ యూజ్ చేయండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో దాని రిజల్ట్ చూస్తారు ఖచ్చితంగా. అలా మేము యూజ్ చేసామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సప్లిమెంటరీస్ యూజ్ చేయండి. కరోనా సిచ్యువేషన్ లో కూడా చాలా మంది ఎంతలా ఇబ్బంది పడ్డారు అందరికీ తెలుసండి. కానీ వెస్టేజ్ లో ఎవరైతే వెస్టేజ్ సప్లిమెంట్ యూజ్ చేస్తారో వాళ్ళకి అసలు వచ్చిందో రాలేదో తెలియదండి. ఎందుకంటే దట్ ఈస్ అ ప్రోడక్ట్ సప్లిమెంటరీస్ అండి. ఆ అంత మంచి సప్లిమెంటరీస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. అద్భుతమైన ప్రోడక్ట్ అండి. అలా ప్రోడక్ట్ యూజ్ చేసామండి. అలా యూజ్ చేయడం వల్ల నాకు వచ్చే ఇన్కమ్ రూ. 234 వచ్చింది ఫస్ట్ మంత్ ఇన్కమ్. ఈ కంపెనీలో ఏంటంటే ఆ, నాకు రూ. 10,000 వస్తే చాలు అనుకొని జాయిన్ అయ్యాను బిజినెస్ లో. ఎందుకంటే నా షాపు ఉదయం నుంచి సాయంత్రం షాప్ లోనే ఉంటాను. నాకు అసలు టైమే ఉండదండి. ఎందుకంటే నాకు అక్కడ స్టూడెంట్స్ అని అక్కడ మొత్తం చాలా పర్సన్స్ అందరూ వస్తూ ఉంటారు. అసలు ఖాళీ ఉండదు. అక్కడ చేసే పని అంతా నేనే చేయాలి. ఉదయం మార్నింగ్ 9 గంటలకు షాప్ కి వెళ్తే నైట్ 10:30, 11 వరకు షాప్ లోనే ఉంటాను. 1 అవర్ మధ్యాహ్నం లంచ్ కు వచ్చేవాడిని అండి. ఎందుకంటే ఓన్ బిజినెస్ కదా, మనం టైం ఎక్కువగా పెట్టాలి. జాబ్ అయితే 8 to 10 అవర్స్ పని చేసాం వచ్చేయడం అయ్యారు. కానీ ఇది ఓన్ బిజినెస్ కాబట్టి ఎక్కువ టైం పెట్టాం. బట్ అటువంటి టైంలో నాకు బిజినెస్ చెప్తే నేను బయటికి రాలేని పరిస్థితి, నాకు టైం లేదని చెప్పేవాడిని. బట్ ఇక్కడ ఏంటంటే ఒక 10,000 వస్తే చాలు నాకు అనుకున్నాను. ఎందుకంటే రూ. 10,000 నా షాప్ రెంట్లు కరెంట్ బిల్ అన్ని కలిపి ఒక 10,000 అయితే వస్తే చాలు అనుకుని జాయిన్ అయినా నేను. బ్రాంజ్ డైరెక్టర్ గా 11,321 తీసుకున్నాను. సిల్వర్ గా 8,000, 15,000 ఇలా తీసుకున్నాను. ఆ తర్వాత గోల్డ్ డైరెక్టర్ గా 22,000 పైన తీసుకున్నానండి. 22,000 తర్వాత 25, 30, 35, ఎప్పుడైతే 35,000 వచ్చిందో నా మీద నాకు నమ్మకం కుదిరిందండి. ఎప్పుడైతే నమ్మకం, ఎందుకంటే ఈ 35,000 వచ్చేటప్పటికి నా షాప్ కి బిజినెస్ కి జస్ట్ ఏంటంటే టయాన్ని అడ్జస్ట్ చేసుకునేవాడిని అండి. కొంచెం టైం పెట్టడం మొదలు పెట్టాను. సండే పూట ఫుల్ డే, అలాగే మిగతా టైంలో హాఫ్ డే పెట్టుకుంటూ ఇలా బిజినెస్ చేయడం మొదలు పెట్టాను. ఎప్పుడైతే ఈ బిజినెస్ 35,000 వచ్చిందో నా షాప్ ఇన్కమ్ కి నాకు బిజినెస్ వెస్టేజ్ ఇన్కమ్ కి టాలీ చేసుకున్నానండి. ఇక్కడ పార్ట్ టైం గా చేసిన 35,000 వస్తుంది. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం చేస్తే ఆ 30,000 వస్తుంది కదా. ఆ ఈ రెండింటికి ఎప్పుడైతే ఫుల్ టైం చేస్తే ఇంకా మంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి నేను షాప్ షట్టర్ దించానండి. ఎప్పుడైతే షాప్ షట్టర్ దించానో అందరికీ తెలుసు కరోనా వచ్చింది. అన్ని బిజినెస్ పడిపోయి అన్ని కొలప్స్ అయిపోయి, అన్ని కొలప్స్ అయిపోయినా సరే రెండు బిజినెస్లు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయండి. ఏంటి అంటే ఒకటి మెడికల్ షాపు, రెండు కిరాణా షాపు. ఈ రెండు కూడా నిత్యావసరం కాబట్టి రెండు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయండి. మరి ఆ రెండు వెస్టేజ్ లో ఉన్నాయి కదా. ఆ ప్రతి ఒక్కరికి కరోనా తర్వాత ఇమ్యూనిటీ అంటే ఏంటి, హెల్త్ అంటే ఏంటి, హెల్త్ అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చిందండి. ప్రతి ఒక్కరు వెస్టేజ్ ప్రోడక్ట్ వాడడం మొదలు పెట్టారు. ప్రతి వాడిన తర్వాత నా ఇన్కమ్ తర్వాత 50, 55, 60, 65 ఎప్పుడైతే వచ్చిందో ఈ కంపెనీలో స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్కి వచ్చానండి. స్టార్ ఎప్పుడైతే అయ్యానో ఈ కంపెనీలో మీ అందరికీ తెలుసు కార్ ఫండ్ వస్తుంది. కరోనా సిచ్యువేషన్ లో కూడా నేను స్టార్ అనేది కంప్లీట్ చేస్తానండి. ఎందుకంటే అప్పటికి టీం ఉంది కాబట్టి.
టీం వర్క్ తో అలా చేయడం జరిగింది. అలాగే కార్పొరేట్ రావడం జరిగింది. స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ నాకు బ్యాక్ రావడం జరిగింది. ఎందుకంటే కొంతమంది లీడర్స్ బ్యాక్ రావడం జరిగింది. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ స్టార్ తర్వాత డైరెక్ట్ గా క్రౌన్ అయ్యానండి. ఎక్కడ డైమండ్ కూడా నాది అవ్వలేదు. తర్వాత 65, 70, 75, 80, 85, 90, 97 ఇలా ఈ రోజు 1 lakh ఇన్కమ్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా 234 రూపాయల నుంచి ఈ రోజు 1 lakh తీసుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక బైక్ లో తిరిగే నేను, 4 వీలర్స్ లో తిరిగే నేను ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ మా ఊరు వెళ్ళడానికి ఇదే బైక్ లో ఫ్యామిలీతో ఇలా వెళ్ళేవాడినండి లగేజ్ తో పాటు. ఆ అలాంటి నేను ఈ రోజు అసలు కార్ అనే డ్రీమ్ లేదు, కార్ అని కొంటానని అసలు ఊహ లేదు. ఎందుకంటే ఆ ఊహ లేదు కాబట్టి కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకోలేదు. నాకు కార్ ఓపెన్ అయినంత వరకు నాకు కార్ కూడా డ్రైవింగ్ లేదు. ఈ రోజు ఎంత హ్యాపీ ఉందంటే, ఈ రోజు నాకు డ్రీమ్ లేని అసలు డ్రీమే లేదు, కానీ ఈ రోజు వెస్టేజ్ అనేది ప్లాట్ఫామ్ అసలు కార్ అనే డ్రీమ్ లేదు. ఈ రోజు కార్ లో తిరుగుతున్నాను. టాప్ అండ్ కార్ అండి, 10 lakhs కార్ లో తిరుగుతున్నాను అంటే దట్ ఈస్ అప్లైన్ క్రెడిట్స్ అండ్ ఏదైతే మన మేనేజ్మెంట్ ఇచ్చిన సక్సెస్ ప్లాన్ ఏదైతే ఉందో, ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంది, సక్సెస్ ప్లాన్ లో సక్సెస్ ఉంది. ఈ రోజు నేను ఇలా ఉన్నానండి. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. అసలు డ్రీమ్ లేకపోయినా సరే కంపెనీ డ్రీమ్ క్రియేట్ చేస్తుంది వెస్టేజ్, ఆ డ్రీమ్ నెరవేరుస్తుందండి. అటువంటి ప్లాట్ఫామ్ అండి. బిఫోర్ వెస్టేజ్ అండి, మా ఇంటి పైన ఫ్లైట్లు ఎప్పుడు వెళ్తూ ఉంటాయండి మాకు ఎయిర్పోర్ట్ దగ్గర. పిల్లలు ఏమో తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళే రానివ్వరు కాబట్టి ఇక్కడ మాకు ఆర్కే బీచ్ లో ఫ్లైట్ అనేది ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. అక్కడ 75 రూపీస్ టికెట్. అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది, పిల్లలతో పాటు వెళ్ళడం జరిగింది. అంటే ఆతృత ఫ్లైట్ లో ఏముంటుంది ఏంటి అనేది చూడాలని ఒక ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కేది కాదు కదా. అలా వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది, అక్కడ తీసుకున్న ఫోటోలు అండి. కానీ ఈ రోజు నా యొక్క షాప్ లో చాలా మందికి పాస్పోర్ట్లు అప్లై చేసేవాడిని అండి. నేను ఎప్పుడు అప్లై చేసుకోలేదు. ఎందుకు అప్లై చేసుకోలేదంటే, నేను ఎప్పుడు ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాను కాబట్టి నేను ఎప్పుడు అప్లై చేసుకోలేదు. ఎప్పుడైనా వెళ్తే ఎక్కడైనా టెంపుల్స్ కి ఇక్కడ లోకల్ వెళ్తాం తప్ప, లేదంటే మన ఆంధ్రాలో భారతదేశంలో తప్ప ఇంకా బయటకు వెళ్ళాం కదా, మనకి ఎందుకు అని చెప్పేసి కానీ ఈ రోజు వెస్టేజ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. ఈ రోజు 3 ట్రిప్లు వెళ్ళడం, ఇప్పుడు రీసెంట్ గా పెట్టిన ట్రిప్ కూడా, గోవా ట్రిప్ కూడా ఎలిజిబిలిటీ అయ్యాం, బట్ వెళ్ళలేకపోయాం. చూడండి, ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ వెళ్ళడం జరిగింది థాయిలాండ్. ఫ్లైట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఫ్లైట్ లోపల విండో పక్కన ఎయిర్ హోస్టెస్ చూడండి ఎంత హ్యాపీ అంటే, ఆ హ్యాపీనెస్ ఎక్కడా రాదండి, అంత హ్యాపీనెస్ అండి. బట్ వెస్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఈ రోజు అన్ని రకాల, ఇది అంతా థాయిలాండ్ సిటీ అండి, చాలా అద్భుతం. చూడండి టీమ్ మెంబర్స్ తో ఎంత హ్యాపీగా, అది చెన్నై ఎయిర్పోర్ట్, ఇదంతా మిగతాదంతా థాయిలాండ్. ఆ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత చాలా రకాల డ్రీమ్స్, చాలా రకాల అసలు మనం ఊహించని కళలు కూడా నెరవేరుస్తాయండి. అసలు నేను ఎప్పుడూ ఊహించలేదు, నేను ఆకాశంలో ఇలా ఎగురుతాను అనుకోలేదు, సముద్రం నేల మట్టంలో నడుస్తాను అనుకోలేదు, సముద్రంపై ఇలా వెళ్తానని నేను ఎప్పుడు ఊహించలేదండి. ఆ 3 కోరికలు కూడా ఈ రోజు నెరవేరాయండి. చూడండి, ఒక్క వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ తీసుకోవడానికి తర్వాత ఇన్ని రకాల సంతోషాలు, ఇన్ని రకాల ఆనందాలు పొందామంటే ఒక్కసారి ఆలోచించండి. ఇది నాకే కాదు, అందరికీ ఉందండి. ఇలా మనం బయట ఎక్కడైనా పని చేస్తే ఒకే ఆదాయం వస్తుంది, కానీ వెస్టేజ్ లో పని చేస్తే మనకి 9 రకాల ఆదాయాలు వస్తాయండి. ఇలా కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్నాం, ట్రావెల్ ఫండ్ ద్వారా టూర్స్ వెళ్ళాం, హౌస్ ఫండ్ ద్వారా ఇలా హౌస్ కి ప్లాన్ చేస్తున్నామండి. ఇవన్నీ పాత, ఈ రోజు ఆల్రెడీ కార్ ఫండ్ కూడా 3 lakhs దాటిపోయింది. అలాగే 2 lakhs దాటిపోయిన ట్రావెల్ ఫండ్ కూడా, హౌస్ ఫండ్ కూడా దాదాపు 2 lakhs దగ్గరకు వస్తుంది. చూడండి ఇవన్నీ ఆ, ఎలా అంటే ఒక్క ప్లాట్ఫామ్ తీసుకోవడం, ఒక్క అవకాశం, ఏదైతే అవకాశం తీసుకున్నామో ఈ రోజు ఇన్ని రకాల నెరవేర్చుకోగలిగామండి. అందుకే వై అనే దగ్గరే చాలా మంది ఆగిపోతున్నారు. వై అనేది 99%. ఈ ప్రొడక్ట్ ఎందుకు వాడాలి అనేది మీకు తెలిస్తే ఎలా వాడాలో ఆటోమేటిక్ తెలుస్తుంది. ఈ బిజినెస్ ఎందుకు చేయాలో మీకు తెలిస్తే ఎలా చేయాలో ఆటోమేటిక్ తెలుస్తుంది. కాబట్టి వై అనే దగ్గర ఒక బలమైన రీజన్ మీకు ఉండాలా. ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అనేది మీకు రీజన్, ఈ బిజినెస్ ఎందుకు చేయాలనే ఒక రీజన్ మీకు దొరికితే, మీ పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి, మీ పిల్లల యొక్క ఫ్యూచర్ బాగుండాలి, లేదు రాబోయే రోజుల్లో మిలియనర్ గా ఉండాలి, రాబోయే రోజులు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి, రాబోయే రోజుల్లో ఒక లక్షల మందికి ఆదర్శంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఒక లగ్జరీ కార్లు తిరగాలి, రాబోయే రోజుల్లో వరల్డ్ వైజ్ గా తిరగాలి అనే ఏదైతే సంకల్పం ఉంటుందో, ఏదైతే డ్రీమ్ ఉంటుందో, అది మీకుంటే 1% హౌ, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరు ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. అందుకే ఈ వై అనే దగ్గర మీరు బలమైన రీజన్ అనేది దొరకాలి. అందుకే వెస్టేజ్ కోసం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆగరు, తెలియని వాళ్ళు కదలరు. ఎవరైతే వెస్టేజ్ కోసం తెలీదో వాళ్ళందరూ కదలరు, తెలిసిన వాళ్ళు ఎవరు ఆగరండి. ఈ యొక్క బిజినెస్ లో సీక్రెట్ ఇదేనండి. ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా ఆ వాళ్ళని ప్రమోట్ చేయండి. వెస్టేజ్ లో ఏముందో చెప్పండి, ఈ బిజినెస్ లో ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్తే ఆటోమేటిక్ వాళ్ళు వస్తారండి.
మరి ఈ వెస్టేజ్ వై వెస్టేజ్ వెస్టేజ్ ఎందుకు చేయాలంటే చాలా మందికి నీడ్స్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఉంటేనే వెస్టేజ్ లో మనం చేయగలుగుతాం అండి. ఎవరికైనా సరే నీడ్స్ ఉన్నా సరే డ్రీమ్స్ ఉంటేనే వెస్టేజ్ చేయగలుగుతాం. నాకు ఏమైనా డ్రీమ్ లేదు, నాకేమి అవసరాలు లేవు అంటే వెస్టేజ్ చేయలేరు కూడా. మరి వెస్టేజ్ లో ఏముంటుందంటే 100% హెల్త్ దొరుకుతుందండి. ఇక్కడ ఎవరైతే ప్రోడక్ట్ వాడతారో 100% హెల్త్ దొరుకుతుంది. ఎందుకంటే నేను బిలీవ్ చేశాను, నేను ప్రోడక్ట్ వాడాను కాబట్టి నాకు ఆ నమ్మకం కుదిరింది. నేను చాలా మందికి రిఫర్ చేశాను కాబట్టి ఆ రిజల్ట్ చూశాను కాబట్టి ఈ రోజు నేను 100% రిజల్ట్ హెల్త్ దొరుకుతుందని చెప్పగలుగుతున్నాను. ఎందుకు వాడాను కాబట్టి. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్. మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ దొరుకుతుందండి. ఖచ్చితంగా ఒకప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు మాకు 6వ తారీఖుని శాలరీస్ అండి. ఆ 6వ తారీఖుని శాలరీ పడగానే మనకి ఆ ఇన్కమ్స్ అనేది 7వ తారీఖు 8వ తారీఖు లోపే షేరింగ్ అయిపోయేదండి. రెంట్ కని ఇంకా చాలా పెట్రోల్ కని ఇంకా ఎవరి దగ్గర అప్పు చేసిన అన్నీ అయిపోయి మళ్ళీ 10వ తారీఖు నుంచి మళ్ళీ 6వ తారీఖు వరకు మళ్ళీ అప్పు చేసి చేసేవాళ్ళమండి. మళ్ళీ ఇంకా ఇలాగ రొటేషన్ అయితే అయిపోయేదండి. బట్ ఈ రోజు వెస్టేజ్ లో ఫైనాన్స్ ఇన్కమ్ పడుతుంది. మళ్ళీ 10వ తారీఖు వచ్చేసరికల్లా మళ్ళీ ఆ ఇన్కమ్స్ ఖర్చు అవ్వకముందే మళ్ళీ ఇన్కమ్ పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి అది ఎలా ఉంటుందంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఈ రోజు ప్రతి ప్రాబ్లం కి ఇన్కమ్ మనీ అండి. మరి ఆ మనీ ఎక్కడ దొరుకుతుంది కదా. ఆ మనీ ఇక్కడ అన్లిమిటెడ్ మనీ ఉంది కదా. కొంచెం కష్టపడితే, కొంచెం సిస్టమ్ ప్రకారం కష్టపడితే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నుంచి పొందొచ్చు. అది ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ నేమ్ అండ్ ఫ్రేమ్. ఇక్కడ ఎంత గుర్తింపు ఉంటుంది, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఉంటుంది, మంచి రికగ్నైజర్ ఉంటుంది. ఆ ఈ రోజు చూడండి ఎవరైనా సరే క్రౌన్ అయినా స్టార్ అయినా ఒక స్టేజ్ మీద పిలిచి ఎంత హానరింగ్ చేస్తారు, ఎంత రెస్పెక్ట్, ఎంత ఫ్రేమ్ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి ఎక్కడికి వెళ్ళి మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ గా చూసుకుంటారు. మంచి గుర్తింపు ఉంటుంది. నువ్వు చదువుకున్నావా, చదువు లేదా, ఏం పని చేసావా, ఆ, ఎవ్వరు చూడరండి. బయట మార్కెట్లో ఏదైనా సరే నువ్వేం చేస్తున్నావు ప్రతి ఒక్కరు పాయింట్ అవుట్ చేస్తారు. కానీ ఇక్కడ నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు, ఏ పొజిషన్ లో ఉన్నావు, ఎంత రెస్పెక్ట్ గా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ ఫారెన్ ట్రిప్స్. అసలు మనం ఫారెన్ ట్రిప్స్ వెళ్తామో వెళ్ళమో తెలియదు, కానీ ఈ రోజు వెస్టేజ్ ద్వారా వరల్డ్ వైజ్ గా తిరగొచ్చండి. ఇయర్లీ 3 ఫారెన్ ట్రిప్స్, డైమండ్ డైరెక్టర్ అండ్ అబౌవ్ ఒకటి, స్టార్ సిల్వర్ అండ్ అబౌవ్ రెండు. ఇయర్లీ 3 ఫారెన్ ట్రిప్స్. మీరు ఇన్కమ్ పెంచుకోండి, ట్రావెల్ ఫండ్ పెంచుకుంటూ చాలు ప్రతి ఒక్కరు వరల్డ్ వైజ్ గా తిరగొచ్చు. అలాగే ఓన్ కార్, సొంత కారులో వెళ్తుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్తున్నా సరే హ్యాపీగా మోటివేషన్ వీడియోస్ పెట్టుకుని, ఒకప్పుడు ఏంటంటే వీడియోస్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ వేసుకుంటూ వర్షం అయినా ఎండ అయినా సరే హ్యాపీగా ఏసీ వేసుకుంటూ జాలీగా టీం మెంబర్స్ తో ఫ్యామిలీతో వెళ్తుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందండి. ఒక్కసారి ఆలోచించండి. ఆ యొక్క హ్యాపీనెస్ అందులో తిరుగుతుంటే అనిపిస్తుందండి. అలాగే ఓన్ హౌస్. ప్రతి ఒక్కరు కష్టపడుతుంది, ఒక సొంత ఇల్లు కావాలి. ఈ రోజు సిటీలో చూసుకుంటే రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. ఈ రోజు నిన్న మా ఫ్రెండ్ కి హౌస్ కావాలని హైదరాబాద్ లో ఉన్నాడు, ఇన్ఫోసిస్ లో చేస్తాను, ఇక్కడ వైజాగ్ షిఫ్ట్ అవుతాం. ఇల్లు చూస్తుంటే రెంట్లు చూసుకుంటే చుక్కలు చూపిస్తున్నాయండి. ఒక్కసారి మనకి ఆ ఆ యొక్క ఆ రెంట్ చూసుకోగల చాలా చాలా చిన్న హౌస్ లో తీసుకోవాల్సి వస్తుందండి. అలాంటిది వెస్టేజ్ ద్వారా హౌస్ ఫండ్ ద్వారా మనకి ఉన్న డ్రీమ్ ఏదైతే ఉందో ఎక్కడైతే మనకి కావాలో అక్కడ కొనుక్కొని ఆ సత్తా మనకి ఉందండి. అలాగే ఎంప్లాయ్మెంట్. నేను జాబ్ చేశానండి, ఎవరికి అవకాశం అయితే ఇవ్వలేకపోయాను. సెల్ఫ్ ఎంప్లాయ్ గా ఒక పర్సన్ కి అవకాశం ఇవ్వగలిగాను. ఈరోజు వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో 10,000 పీపుల్ కి అవకాశం ఇచ్చానంటే ఒక్కసారి ఆలోచన. ఒక నార్మల్ పీపుల్ ఒక ఒక బిజినెస్ పెట్టి ఎంత మందికి అవకాశం ఇవ్వగలడు. ఈ రోజు ఒక నార్మల్ పర్సన్ లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చండి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో మాత్రమే అసాధ్యం అవుతుంది. ఈ రోజు ఆలోచించండి. ఈరోజు 10,000 పీపుల్ నేను ఇచ్చానంటే మీరెందుకు ఇవ్వకూడదు. లక్షల మందికి ఆదర్శం అవ్వచ్చు. ఒక్కసారి ఆలోచించండి. అలాగే యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్. అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇది అసలు ఎవరో వదలరండి. అసలు మనం ఏం చేస్తున్నాం, ఏ ఇన్కమ్ లో ఉన్నాము అంటే మనం చూసుకుంటే ప్రపంచం మొత్తం డబ్బు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 4 టైప్స్ ఆఫ్ అండి. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. ఇలాగా 4 కేటగిరీల్లో ఉన్నారండి. మరి ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ చూసుకుంటే 95% పీపుల్ ఉంటారండి. వాళ్ళకు ఉన్న ఇన్కమ్ అంటే 5% ఇన్కమ్ అండి. జనాలు చూసుకుంటే ఎంప్లాయ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్ చూసి ఎక్కడ చూసినా వీళ్ళే ఎంప్లాయీస్ చూస్తారు, సెల్ఫ్ ఎంప్లాయ్ కనిపిస్తారు. వీళ్ళు 95% ఇన్కమ్ చూసుకుంటే 5% అండి. మరి వీళ్ళకి ఏముంటుందండి. బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ చూసుకుంటే 5% పీపుల్, వీళ్ళకి ఇన్కమ్ అంతా 95%. మరి ఒక 5% పీపుల్ ఈ 95%కి అవకాశాలు ఇస్తున్నారండి. మరి వీళ్ళ కింద మనం పనిచేస్తున్నారు.
మరి ఎక్కడ ఉన్నామని ఆలోచించండి. ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటాడు, సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ ఓనర్స్ అవ్వాలనుకుంటాడు, బిజినెస్ ఓనర్స్ ఇన్వెస్టర్స్ అవ్వాలనుకుంటాడు. మరి ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ చూసుకుంటే వీళ్ళకి టైం ఫ్రీడమ్ ఉండదు, మనీ ఫ్రీడమ్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. లైఫ్ అంతా ట్రస్ట్ లైఫ్ అండి, ఇలా గడుపుతూ ఉంటారు అనమాట. మరి బిజినెస్ ఓనర్స్ అంటే మీ అందరికీ తెలుసు, అంబానీ, టాటా వీళ్ళందరూ బిజినెస్ పీపుల్సే. మరి వీళ్ళందరికీ టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది. మీరు ఏ కేటగిరీ ఉండాలో మీరే డిసైడ్ చేసుకోండి. మన కంపెనీ ఏం చెప్తుంది, మరి బిజినెస్ అంటే పెట్టుబడి, పెట్టుబడి నేను అంత పెట్టలేను అన్నప్పుడు మన కంపెనీ ఏం చెప్తుందంటే, నేనే పెట్టుబడి పెడతాను, నా ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంది, మాట్లాడడం రాదు, నడవడం రాదు, ఆ రెండు మీరు చెయ్యండి, ఇక్కడ బిజినెస్ ఓనర్స్ గా ఉండండి. ఆ ఇక్కడ ఈ బిజినెస్ ఎవరిదా అంటే నాది అని చెప్పాలా. ఈ బిజినెస్ ఎప్పుడైతే నాది అని ఫీల్ అవుతారో, ఈ బిజినెస్ లో మీరు ఓనర్ గా ఎప్పుడైతే ఫీల్ అవుతారో, అంత మీరు ఎప్పుడైతే టర్న్ ఓవర్ చేస్తారో అంత ఇన్కమ్ మీకు అనేది రావడం జరుగుతుంది. అలాగే ట్యాక్స్ ఎక్కువగా పే చేసే ఎవరంటే డైరెక్ట్ సేల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే. ఈ రోజు చూసుకుంటే జనరేషన్ ఇన్కమ్ ఉందని, 3 తరాల ఇన్కమ్ ఇక్కడ ఉంది. బట్ ఇది మీకు తెలిస్తే ఆటోమేటిక్ సక్సెస్ అవ్వచ్చు. మరి ఇందులో ఇన్కమ్స్ ఎలా వస్తుంది, ఈ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి, డైరెక్ట్ సేల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది, చాలా మంది మార్కెట్ లోకి వెళ్ళేటప్పుడు మీకు అడుగుతూ ఉంటారు, చాలా మంది ప్రశ్నలు వేస్తుంటారు. ఎంత చెప్తున్నారు కదా, లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అని చెప్తున్నారు, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, మార్కెట్ అనేది 2 రకాలండి. ఒకటి ట్రెడిషనల్ మార్కెట్, రెండు డైరెక్ట్ సేల్ మార్కెట్. ట్రెడిషనల్ మార్కెట్ లో మనం ఒక వస్తువు కొన్నామంటే, ఒక 100 రూపాయలకి కొన్నామంటే, ఆ ఒక వస్తువు ఎక్కడ తయారవుతుందంటే కంపెనీలో తయారవుతుంది. ఎంతకు తయారవుతుందంటే 30 రూపాయలు తయారవుతున్నాడు. మరి 30 రూపాయలు తయారైన వస్తువులు మనం 100 రూపాయలు కొంటున్నాము, మిగతా 70 రూపాయలు ఎవరికి ఇస్తున్నాము అంటే, ఆ కంపెనీ నుంచి ఎవరికి వస్తున్నారంటే యాడ్స్ అండి. మరి ఇక్కడ వస్తువు ఉందని ఎవరు చెప్తారంటే అడ్వర్టైజ్మెంట్స్. వీళ్ళందరూ ఊరికనే చెప్తారంటే కొన్ని కోట్లు తీసుకుంటారండి. మరి అక్కడి నుంచి వస్తువు ఎక్కడికి వస్తుందని సిఎన్స్ ఆఫ్ ఏజెంట్స్ వాళ్ళ నుంచి వచ్చేది ఎక్కడికంటే నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, అలాగే హోల్సేల్స్ ఉంటారు, తర్వాత రిటైల్స్, తర్వాత మనకి యాజ్ ఎ కస్టమర్ గా మనం కొనుక్కుంటామండి. మరి ఎంత మంది చేతులు మారితే గానీ మన దగ్గరికి రాదు. ఎగ్జాంపుల్ గా మీరు చూసుకుంటే, ఒక వాటర్ బాటిల్ 20 రూపాయలు కొంటున్నాం, 1 లీటర్, అది కంపెనీలో రూపాయి 2 రూపాయలు తయారవుతుంది. మరి మిగతా 18 రూపాయలు ఎవరికి ఇస్తున్నారంటే వీళ్ళందరికీ. ఈ రోజు కంపెనీ దీన్నే ట్రెడిషనల్ మార్కెట్ అంటారు, దీన్నే సాంప్రదాయ వ్యాపారం అంటారు. మరి డైరెక్ట్ మార్కెట్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే, ఆ కంపెనీ ఇక్కడ తయారు చేస్తుందండి, యాజ్ ఎ కస్టమర్ గా మనం కొనుక్కుంటాము. క్వాలిటీ వస్తువు తయారు చేస్తుంది, యాజ్ ఎ కస్టమర్ గా కొనుక్కుంటాం. మిడిల్ మ్యాన్ కి ఏదైతే ఇస్తున్నారో 60 to 70% అది మనకే ఇస్తుంది 9 రకాలుగా. ఈ విషయం మీరు అందరూ చెప్తూ ఉండాలి. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, దీన్నే డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. కంపెనీ డైరెక్ట్ క్వాలిటీ వస్తువు తయారు చేస్తుంది, యాజ్ ఎ కన్జ్యూమర్ గా మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అంటారు, కస్టమర్ అంటారు, డిస్ట్రిబ్యూటర్ గా కొనుక్కుంటాం. మిగతా 60 to 70% మనకే ఇస్తుంది. మరి వెస్టేజ్ లో ఇక్కడ చూడండి, ఇన్ని రకాల కేటగిరీస్, ఇన్ని రకాల బ్రాండెడ్ కి నేనే బ్రాండ్ అంబాసిడర్స్. మరి బయట మార్కెట్ లో ఒక సబ్బుకి చాలా మంది అడ్వర్టైజ్మెంట్, కుకింగ్ ఆయిల్ కి ఇస్తారు, సోప్స్ అన్నిటికీ ఇస్తారు. ఇక్కడ నేను ఇన్ని రకాల ప్రోడక్ట్ కి 400+ ప్రోడక్ట్ కి నేనే బ్రాండ్. మరి మీరెవరో ఒకసారి డిసైడ్ చేసుకోండి. మరి ట్రెడిషనల్ మార్కెట్ లో ఏముంటుంది అంటే, ట్రెడిషనల్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ రన్ అవ్వదు. లొకేషన్ ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి అవ్వదు. స్టాక్ మెయింటైన్ చేయాలి, స్టాక్ అయితే ఉంటేనే అక్కడ బిజినెస్ అనేది రన్ అవుతుంది. అలాగే చిన్న బిజినెస్ కైనా స్టాఫ్ అయితే ఉండాలండి, స్టాఫ్ ఉండాలి, బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నా సరే బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా రన్ అవ్వదు. నెక్స్ట్ ఇన్ని పెట్టిన టైం కూడా పెట్టాలి. ఇన్ని పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, లొకేషన్ పెట్టాము, స్టాక్ మెయింటైన్ చేసాము, టైం పెట్టాము, బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అక్కడ అవుతాది అవ్వదు కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్. మరి డైరెక్ట్ సేల్ మార్కెట్ లో ఏముండాలి అంటే, డైరెక్ట్ సేల్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఆ మనకి వరల్డ్ లో, ఎనీవేర్ ద వరల్డ్, వరల్డ్ ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు, స్టాక్ మెయింటైన్ చేయని అవసరం లేదు, స్టాఫ్ అవసరం లేదు, దీనికి అసలు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఒకప్పుడు నేను జాయిన్ అయినప్పుడు స్పిల్లాన్ అంటే ఏంటో తెలియదు, ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏంటో తెలియదు, నూనె అంటే ఏం తెలియదు, నాకు ఏమీ తెలియదు. బట్ ఈ రోజు నేర్చుకున్నాము, ఈ రోజు నేర్పిస్తున్నాం. ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువ, ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఏం కావాలంటే 18 సంవత్సరాలు నిండితే చాలు, ఫ్లెక్సిబుల్ టైం, మనకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు. ఈరోజు మనం 8:30 జూమ్ పెట్టుకున్నాం, ఒక 1 అవర్, బట్ మనకు ఫ్లెక్సిబుల్, ఇప్పుడు ఈ ఖాళీ టైం అయింది పెట్టుకున్నాం, ఇలా కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు బిజినెస్ డైరెక్ట్ సేల్ మార్కెట్ లో. మనకి ఏం అవసరం అంటే 18 సంవత్సరాలు నింటే చాలు, మీకు డ్రీమ్ ఉంటే చాలు, అది ఉంటే చాలు, ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వచ్చు. మరి ఈ కంపెనీకి డైరెక్టర్స్ అండి, గౌతమ్ బాలి గారు మేనేజింగ్ డైరెక్టర్, కన్వర్ సింగ్, దీపక్ సింగ్, అద్భుతమైన మేనేజ్మెంట్ అండ్ వండర్ఫుల్ మేనేజ్మెంట్, ఎక్స్ట్రాడినరీ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు.
ఈ రోజు గౌతమ్ బాలి గారు చూసుకుంటే ఎన్నో కంపెనీల వైస్ ప్రెసిడెంట్ గా, జనరల్ మేనేజర్ గా, CEO గా పనిచేసిన అనుభవం ఉంది. కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీ కూడా ప్లానింగ్ ఇచ్చేవాళ్ళండి. అంత అద్భుతమైన ఆ మేనేజ్మెంట్ అండి. ముగ్గురు, ఈ రోజు వీళ్ళందరూ ముగ్గురిని త్రిమూర్తులు అంటారు అనమాట. అంత వండర్ఫుల్ మేనేజ్మెంట్ ఈ రోజు మనకి దొరకడం మన అదృష్టం అండి. ఈ కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ చెప్తే చాలు, ఈ బిజినెస్ లో ఎవరైనా సక్సెస్ అవ్వదు, జాయిన్ అవ్వాల్సిందేనండి. ఈ కంపెనీ చూసుకుంటే ఇండియాలో చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ప్రపంచ దేశాల్లో చూసుకుంటే 36 ర్యాంక్స్ లో ఉంది. ఈ కంపెనీకి బెస్ట్ న్యూట్రిగల్ అవార్డు 2018 నుంచే మనకు ఉంది. బెస్ట్ బ్రాండ్ ఎంప్లాయ్ అవార్డు ఉంది. గ్రేట్ ప్లేస్ టు సర్టిఫికేట్, హ్యాట్రిక్ సర్టిఫికేట్ ఉంది. మనం HR ఎక్సలెన్స్ అవార్డు ఉంది. ఇలా మనకి ఎన్నో నేషనల్ బెస్ట్ ఎంప్లాయ్ బ్రాండ్ అవార్డు 2018 నుంచి ఉందండి. ఇలా ఇన్ని రకాల బ్రాండ్ అవార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ కంపెనీకి ఒక ట్రాక్ రికార్డ్ చెప్తే ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాల్సిందే. ఈ కంపెనీ చూసుకుంటే ఆల్రెడీ 9 కంట్రీలో ఉందండి. ఈ కంపెనీ ఇప్పుడు రాబోయే రోజులు 50 కంట్రీలో విస్తరించబోతుంది. ఈ కంపెనీకి 19 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 19 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అద్భుతమైన ప్రొడక్ట్ చూసుకుంటే మన దగ్గర. మరి ఈ కంపెనీ దేంతో తయారైందంటే CNT మెథడ్ అండి. CNT అంటే సెల్యులార్ నర్స్మెంట్ థెరపీ. దీన్నే కణ పోషక విధానము అంటారు, లేదా న్యాచురల్ థెరపీ అంటారు, లేదా గాడ్ గిఫ్ట్ థెరపీ అంటారు. ఈ రోజు మానవ శరీరం దేంతో తయారైంది? కణాలు. ప్రతి కణంకి ఏం కావాలంటే మంచి గాలి, నీరు, ఆహారం ఖచ్చితంగా కావాలండి. ఈ మూడు అందించగలిగితే మీ మనిషి అనేవాడు హెల్తీగా ఉంటాడు. నవ్ డేస్ ఈ రోజు చూసుకుంటే గాలి పొల్యూషన్, వాటర్ చూసుకుంటే మినరల్ వాటర్ లేనిదే తాగట్లేదు, ఫుడ్ చూసుకుంటే కెమికల్ భోజనం. ఆ ఈ మూడు అనేది నవ్ డేస్ ఈ రోజు అయితే పొల్యూట్ అయిపోయి, ఇదే 40 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే న్యాచురల్ గా దొరికాయి. ఆ రోజుల్లో ఉన్న పర్సన్స్ 100 సంవత్సరాల పైన ఆరోగ్యంగా బతికేవాళ్ళు. తాత ముత్తాతలు చూసుకుంటే వాళ్ళ తర్వాత వచ్చే ఏజ్, ఫాదర్స్ ఏజ్ చూసుకుంటే 60 to 70 పడిపోయింది. వాళ్ళ తర్వాత ఏజ్ చూసుకుంటే మన ఏజ్ ఈ రోజు చూసుకుంటే 50 సంవత్సరాలు బతకడం చాలా కష్టం అయిపోతుంది. మన తర్వాత పిల్లలు, చిల్డ్రన్స్ ఏజ్ చూసుకుంటే నవ్ డేస్ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. టెక్నాలజీ పరంగా బాగా అభివృద్ధి చెందాం, రకరకాలుగా అభివృద్ధి చెందాం. ఆరోగ్య విషయంలో రోజు రోజుకి డౌన్ అయిపోతున్నాం. ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తింటున్నాం అంటే మనిషికి కావాల్సిన అవశ్య పోషకాలు ఏవైతే ఉన్నాయో, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అవి తీసుకోవాలి. అవే తీసుకోలేకపోతున్నాం. అవి తీసుకోలేకపోవడం వల్ల ఈ రోజు చూసుకుంటే మనకి రకరకాల అనారోగ్యం వస్తుంది. ఏం తింటున్నాం? మార్నింగ్ ఇడ్లీ, దోశ, పూరి, వడ, లేదు పెరుగన్నం, మధ్యాహ్నం రైసు కర్రీ, నైట్ రైసు కర్రీ. రైస్ అంతా చూసుకుంటే పాలిష్ రైస్. మార్నింగ్ ఇడ్లీ దోశ అంటే మళ్ళీ రైస్ ఐటమే. మనం తినే 70% ఫుడ్ అంతా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం. పోషకాలు చాలా తక్కువగా తీసుకుంటున్నాం. దీనివల్ల ఒబేసిటీ, జాయింట్ లావ్ అయిపోవడం, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్స్, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మళ్ళీ హాస్పిటల్, గోలీమా టాబ్లెట్స్. ఒక దానికని వేయడం వల్ల ఇంకోటి సైడ్ ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ రోజు మనం ఫుడ్ తినే విషయంలో పాస్ అవుతున్నామా అంటే 100% ఫెయిల్ అవుతున్నాము. ఆ ఈ రోజు మీరు అందరూ చూస్తున్నారు. ఆ చాలా మంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కొంతమంది పాస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. పాస్ అయ్యే వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు, ఫెయిల్ అయ్యే వాళ్ళు పాస్ అవ్వాలనుకుంటారు. వాళ్ళు పాస్ అవ్వాలంటే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి మళ్ళీ పాస్ అవ్వాలి. ఈ రోజు మనం ఫుడ్ తినే విషయంలో ఫెయిల్ అవుతున్నాం కాబట్టి మనం సప్లిమెంటరీ రూపంలో జోడించగలిగితే మళ్ళీ 100 సంవత్సరాల పైన బతకొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది, WHO. ఆ సప్లిమెంట్ ఇచ్చే కంపెనీ మన వెస్టేజ్. వెస్టేజ్ అంటే పురాతన వెలికి తీయడం. మనిషికి కావాల్సిన గాలి, నీరు, ఆహారం కావాలి కాబట్టి మన కంపెనీ ఆ మూడింటిని CNT తరఫులో ఇస్తుంది. గాలి కోసం మన దగ్గర ఎయిర్ ప్యూరిఫై ఉందండి. అద్భుతమైన ప్రొడక్ట్ ఎయిర్ ప్యూరిఫై. ఇది షార్ప్ కంపెనీ. ప్రపంచంలో 32 ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి మరీ రిలీజ్ చేశారండి. ఆ ప్రకృతి సహసిద్ధమైన ఆక్సిజన్ మనకి ఇంట్లోనే విడుదల అవుతుంది. అలాగే అద్భుతమైన ప్రోడక్ట్ మనకి ఫంగస్, వైరస్ ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్ అయితే లేదు, నెక్స్ట్ వస్తాయండి. అలాగే వాటర్ ప్యూరిఫై. ఒక మనిషికి 70% వాటరే కావాలి. కంటికి వాటర్ కావాలి, బోన్కి, కిడ్నీకి, లివర్కి, అన్నిటికీ వాటర్ అయితే కావాలి. తాగే వాటర్ హెల్దీగా ఉంటే మనం కూడా ఇంకొన్ని సంవత్సరాలు బతకవచ్చు. ఆ ప్రొడక్ట్ అనేది ఈరోజు లైట్ గా చెప్తాం, ప్లాన్ చెప్పుకుందాం. రేపు ఇంకొక రోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ సింగిల్ గా డెప్త్ గా చెప్దామండి. ఖచ్చితంగా వాటర్ అయితే కావాలి కాబట్టి తాగే వాటర్ బాగుంటే ఇంకొన్ని సంవత్సరాలు బతకవచ్చు. ఈరోజు మార్కెట్లో 4 రకాల వాటర్ తాగుతున్నాం. ఒకటి హై టీడీఎస్ వాటర్. హై టీడీఎస్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి. లో టీడీఎస్ వాటర్ తాగడం వల్ల మనకి గ్యాస్ట్రిక్స్, BP సమస్యలు వస్తున్నాయి. నెక్స్ట్ డర్టీ వాటర్ తాగడం వల్ల మనకి స్కిన్ అలర్జీస్, వామిటింగ్, డయేరియా వస్తున్నాయి. క్లీన్ వాటర్ తాగడం వల్ల బోన్స్ అనేది వీక్ అవుతున్నాయి. మనం ఇలా తాగుతున్నామండి. నవ్ డేస్ ఈ రోజు బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ రావడానికి కారణం ఏంటంటే మనం తాగుతున్న వాటర్ లో మినరల్స్ లేకపోవడం వల్ల. మనకి అడ్వాన్స్ టెక్నాలజీ అండి, అప్డేటెడ్ టెక్నాలజీ. మనకి షార్ప్ వాటర్ ప్యూరిఫై అండి.
మన కంపెనీ 6 స్టేజ్ ఆఫ్ ఫిల్టరేషన్ వాటర్ ప్యూరిఫై అండి. చాలా అద్భుతమైన వాటర్ ప్యూరిఫై అనమాట. మన హెల్త్ మనం కాపాడుకోవడం కోసం, మన లైఫ్ స్పాన్ పెరగడం కోసం మన దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉందండి, వాటర్ ప్యూరిఫై. ఇలా ఉంటుంది. మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాటర్ అనేది నీడ్ కాబట్టి వాడండి. అలాగే ప్రైమ్ కేటగిరీకి వచ్చేసరికి మనకు అద్భుతమైన ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. ఇది ప్రైమ్ కేటగిరీ అంటే రిజల్ట్ ఓరియంటెడ్. మీకు వేసిన 1 or 2 డేస్ నుంచి మనకి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి ఇమ్యూనిటీ పరంగా సిబక్తన్ అనేది మనకు అద్భుతమైన ప్రోడక్ట్. హార్స్ పవర్ అంటారు. తర్వాత క్రిల్ ఆయిల్ అండి, ఒమేగా 3 ఒమేగా 6 తో పాటు డిహెచ్ఏ ఈపీఏ ఏఎల్ఏ ఉంటుంది. చాలా మందికి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయండి. అటువంటి వాటికి మన దగ్గర క్రిల్ ఆయిల్ ఉంది. తర్వాత కాంబోటిక్స్, ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అండ్ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి మన దగ్గర, గుడ్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేయడానికి మన దగ్గర కాంబోటిక్స్ ఉందండి. అలాగే చూసుకుంటే మనం ఏదైతే నడుపుతున్న వెహికల్ 2 వీలర్స్ అవ్వచ్చు, 3 వీలర్స్ అవ్వచ్చు, 4 వీలర్స్ అని ఈ రోజు చూసుకుంటే పొల్యూషన్ పెరిగిపోతుంది, పికప్ తగ్గిపోతుంది, మైలేజ్ పడిపోతుంది. దానికోసం మన మెక్ డ్రైవ్ నానో ఇంజిన్ టైప్ 30 ml ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ లో ఇది వేయడం వల్ల మనకు మైలేజ్ పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, పికప్ కూడా బాగుంటుంది. ఇది 30,000 కిలోమీటర్లకు ఒకేసారి మార్చుకోవాలి. అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇవన్నీ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ అన్నమాట. అలా చూసుకుంటే నెక్స్ట్ ఇమ్యూనిటీ కోసం మన దగ్గర ప్రోడక్ట్ అద్భుతమైన ప్రోడక్ట్ మన కంపెనీ 5 రకాల ప్రోడక్ట్ ఇచ్చిందండి. ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఎప్పుడు కావాలంటే ఎవ్రీడే ఖచ్చితంగా కావాలి. దానికోసం మన దగ్గర స్పిర్లనా, తల్లి పాల తర్వాత ఈ భూమి మీద ఉన్న ఫుడ్ ఏదైనా ఉంటే స్పైర్లనా అండి. 1 గ్రాము తింటే కిలో పండ్లు తిన్నట్లండి. అద్భుతమైన ప్రోడక్ట్, ప్రతి ఒక్కరు వాడవలసిన ప్రోడక్ట్ స్పైర్లనా అండి. ఇది తిని తాబేలు 300 సంవత్సరాల నుంచి 900 సంవత్సరాలు పోతుంది. అంతరిక్షంలో నాసాకెళ్ళే సైంటిస్టులు కూడా 70% ఫుడ్ అంతా మన స్పైర్లాన్ అండి. అద్భుతమైన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కోసం మనం తర్వాత డెప్త్ గా తీసుకున్న రోజు సెక్షన్ ఇప్పుడు లైట్ గా చెప్తానండి. నోని అనేది సర్వరోగ సంజీవిని అంటారు. NONI, నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. అలాగే కొలెస్ట్రామ్ అంటే ఆవు ముర్రుపాలు ఫస్ట్ మిల్క్. ఈ రోజు నేను బిజినెస్ చేయడానికి ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే కొలెస్ట్రామ్ అండి. చిన్నపిల్లలకి ఈ రోజు చూసుకుంటే అసలు ఇమ్యూనిటీ ప్రాబ్లం, ఎందుకంటే 90% పీపుల్ అందరికీ సిజరిన్ తప్ప నార్మల్ డెలివరీ లేదు. ఈ రోజు పుట్టే బేబీ నుంచి చనిపోయిన వరకు ఇమ్యూనిటీ కావాలి. ఆ ఇమ్యూనిటీ మన కొలెస్ట్రామ్ లో ఉంది. ఆవు మురిపాలు ఫస్ట్ మిల్క్ అంటారు. అద్భుతమైన ప్రోడక్ట్. అలాగే అలోవేరా అండి. ఆ, అందరికీ తెలుసు కలవంద. ఈ రోజు ప్రతి ఒక్కరికి 100% పీపుల్ అందరికీ గ్యాస్ట్రిక్ అండి. వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి అలోవేరా. ఈ అలోవేరా ప్రోడక్ట్ వల్ల నాకు పెద్ద టీం కూడా వచ్చిందండి. డే 1 నుంచి మనకు రిజల్ట్ వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య నుంచి అద్భుతమైన మనకి ప్రోడక్ట్ అనేది రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఆమ్లా, సి విటమిన్ మన బాడీకి ఏదైనా అబ్జర్వ్ అవ్వాలి, మన బాడీకి ఫుడ్ అబ్జర్వ్ అవ్వాలి, ఏదైనా తినేది వంట పట్టాలన్నా ఆమ్లా, సి విటమిన్ అయితే కావాలి. మనకి ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతుంది. ఇలా మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మన దగ్గర ఇమ్యూనిటీ ప్యాక్ ఉంది. అలాగే మన హార్ట్ ని మనం కాపాడుకోవడానికి మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. క్యూటన్ అని, ఫ్లాక్సెల్ అని, ఎలార్జినైన్, ఇలా మనకి హార్ట్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. అలాగే మన గ్లైజమిక్, ఈ రోజు ఎక్కువగా డయాబెటిక్. ఈ రోజు మనం ఎవరైనా బ్లడ్ టెస్ట్ చేసుకోండి అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటాము. ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎక్కువగా తినేదంతా రైస్ ఐటమ్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటున్నాం. దానికోసం నీమ్ అండి, నీమ్ ఆపకాయ చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. 300 పైగా జబ్బులు నయం చేస్తుంది. స్టివియా అనేది తులసి జాతిలో ఆ, ఒక మొక్క. ఆ, అందుకే స్వీట్ తులసి అంటారు. వండర్ఫుల్. ఇది షుగర్ రీప్లేస్మెంట్ అన్నమాట. తర్వాత ఫిట్నెస్ అండ్ డైట్. ఈ రోజు ఒబేసిటీ బాధతో చాలా మంది బాధపడుతున్నారండి. ఒబేసిటీకి మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన కంపెనీ అప్డేట్ చేసింది మన దగ్గర వెస్లిమ్ కిట్, చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. మనకి వెయిట్ లాస్ కి వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ షేక్, ఫ్లాక్స్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఇలా మీరు రిఫర్ చేయడం వల్ల ఇప్పుడు మన కొత్తగా కూడా ప్రోడక్ట్ వచ్చిందండి, వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్. ఇవి రిఫర్ చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయండి. నేను కూడా వెయిట్ లాస్ అనేది మేనేజ్మెంట్ కోర్స్ వాడడం వల్ల నేను కూడా చాలా వెయిట్ అయితే తగ్గడం జరిగింది. ఆ నేను చాలా మందికి ఇవ్వడం జరిగింది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఇలా మనకి వెయిట్ లాస్ కూడా ఒక వెయిట్ ఒబేసిటీ వల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా రిఫర్ చేయండి. అలాగే డిటాక్షన్ ఉంది. మన కంపెనీలో ఉన్న ప్రతి ప్రొడక్ట్ సిబిఐ మెథడ్ అండి. సిబిఐ అంటే సి అంటే క్లీన్ చేస్తుంది బాడీని, బి అంటే బ్యాలెన్స్ చేస్తుంది, ఏ అంటే యాక్టివ్ చేస్తుంది అండి, సెల్స్ ని యాక్టివ్ చేస్తుంది. మన బాడీలో ఫస్ట్ ఏంటంటే సి, క్లీన్ చేసే ప్రొడక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే ఫైబర్, గ్యానోడర్మా, ఫుడ్ ప్యాచ్ అండ్ కొర్కుమిన్ ప్లస్. ఇవి ప్రతి ఒక్కరు ఏ ప్రాబ్లం కైనా ఒక్క ప్రోడక్ట్ అనేది రిఫర్ చేస్తూ మిగతా ఇవ్వండి. ఫుడ్ ప్యాచ్ కానీ, ఫైబర్ కానీ, కర్కుమన్ అని, గ్యానోడా ఇవ్వడం వల్ల మన బాడీని అనేది క్లీన్ చేస్తుంది. టాక్స్ క్లీన్ కానీ ఇలా ఇవ్వడం వల్ల అద్భుతమైన ప్రోటీన్ ఫైబర్ మన పెద్ద పేగుల నుంచి క్లీన్ చేస్తుంది. చాలా మంది మోసం ఫ్రీగా రావడం, మలబద్ధకం, హెవీ గ్యాస్ట్రిక్
ఇట్లన్నిటికీ పైల్స్ ప్రాబ్లం కి అద్భుతమైన ప్రోడక్ట్ ఫుట్ ప్యాచ్ ఫైబర్ అండి. ప్రతి ఒక్కరు రిఫర్ చేయొచ్చు. అలాగే ఫుట్ ప్యాచ్ మన బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. గ్యానోడార్మ్ అంటే పుట్టగొడుగు రెడ్ మస్ల్ మన బాడీని ఎంఆర్ఐ స్కాన్ చేసేస్తుందండి. చాలా మందికి మైగ్రేన్ హెడేక్, థైరాయిడ్, గాలి పొడుగులు, స్టోన్స్, దీర్ఘకాల వ్యాధులు రిమూవ్ చేస్తుందండి. వండర్ఫుల్ ప్రోడక్ట్. అలాగే ఐ సపోర్ట్ అండి, బెల్బెరీ అండ్ బంతిపూతో తయారైంది. ఈ రోజు ఎక్కువగా కంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా మందికి, మనం ఎల్కేజీకి వెళ్తే కనీసం 10 మెంబర్స్ లో 3 మెంబర్స్ 4 మెంబర్స్ కి మ్యాక్సిమం స్పెట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే విటమిన్ ఏ ప్రాబ్లం, అలాగే మొబైల్ కి టీవీకి ఎడిక్ట్ అవ్వడం వల్ల ఎక్కువగా మనకి ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్. అద్భుతమైన రిజల్ట్స్ ఐ సపోర్ట్ నేను చాలా మందికి ఇవ్వడం జరిగింది. మంచి మంచి రిజల్ట్లు అయితే చూసానండి. అలాగే కర్కుమని ఈరోజు ఎక్కువగా క్యాన్సర్స్ అనేది రావడం జరుగుతుందండి. అద్భుతమైన ప్రోడక్ట్ కర్కుమని ప్లస్, మనం ఇవన్నీ రిఫర్ చేయొచ్చు. అలాగే మన కంపెనీ కూడా ఉమెన్ ఉమెన్ కోసం అందరు అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇచ్చారండి. ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఎక్కువగా పనిచేసేది ఎవరైనా ఉన్నారంటే అది ఉమెన్ అండి. 24 గంటలు ఎక్కువగా కష్టపడేది లేడీ అండి. ఆ, వాళ్ళ కోసం మన కంపెనీ కూడా అద్భుతమైన ప్రోడక్ట్ ఇచ్చిందండి. ఫోలిక్ అండ్ ఐరన్, శతావరి, క్రాన్బెర్రీ, హెర్బోన్, ఇలా మనకి అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. బ్లడ్ డెవలప్మెంట్ ఫోలిక్ అండ్ ఐరన్ అనేది మనకు ఉంది. బ్లడ్ టెస్ట్ చేసి మరీ వాడొచ్చు. అలాగే శతావరి మ్యాక్స్, శత అంటే 100, వరి అంటే రోగాలు, 100 రకాల జబ్బులు నయం చేస్తుందండి. ఈరోజు ప్రతి ఒక్క లేడీ హాస్పిటల్కి వెళ్తుందంటే గైనిక్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లం, డే టు డే రాకపోవడం, ఓవర్ బీడింగ్, రకరకాల ప్రాబ్లం కి అద్భుతమైన ప్రోడక్ట్ అండి, సొల్యూషన్ అండి. ప్రతి లేడీ ఐరన్ పోలిక్ అండ్ శతవారి వాడవలసిందే. ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీ వాడండి, రిఫర్ చేయండి. చాలా తక్కువ అమౌంట్ తో ఎక్కువగా మనకి బెనిఫిట్ ఉన్న ప్రొడక్ట్స్ లేడీస్ కి. ఆ అద్భుతమైన ప్రోడక్ట్, ప్రతి ఒక్క లేడీ ఇంట్లో ఈ 2 ప్రోడక్ట్ అయితే ఉండాలండి, అంత మంచి ప్రొడక్ట్స్. అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరు జాయింట్ పెయిన్స్ అంటే ఒకప్పుడు వేల కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడు. ఈ రోజు తన ఇంటికి ఉన్న మెట్లు ఎక్కలేని పరిస్థితి ఏర్పడుతుంది అంటే బోన్స్ వీక్ అయిపోయాయండి. తక్కువ ఏజ్ లో కూడా బోన్స్ వీక్ అయిపోతుందంటే మనం బాడీకి కావాల్సిన ఏవైతే మినరల్స్ ఉన్నాయో అందడం లేకపోవడం వల్ల. ఆ ఖచ్చితంగా మన కంపెనీ అంటే ఆ స్టార్ట్ అయిన ప్రొడక్ట్ కూడా గ్లూకోజ్మెన్ అండ్ స్పిర్లానా. అందులో గ్లూకోజ్మెన్ అండి, కాల్షియం అండ్ కొలేజన్. ఖచ్చితంగా 3 to 5 months వాడితే అద్భుతమైన రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇలా జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్స్ తో బాధపడుతున్న వాళ్ళకి మీరు రిఫర్ చేయండి, మంచి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతున్నాయి. అలాగే ఆయుష్ శాంతి ప్రోడక్ట్లు కొన్ని రకాల వనమూలికలతోని, ఇవి మెడిసిన్ వాల్యుబుల్ ఉన్న ప్రొడక్ట్స్ అనమాట. గ్లూకో హెల్త్, డయాబెటిక్ ని కంట్రోల్ చేయడానికి, ప్రోకార్డ్ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి, అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉంటే కిడ్నీ హెల్త్, లివర్ ప్రాబ్లమ్ ఉంటే లివర్ హెల్త్, ఇలాగ మన దగ్గర బాడీలో టాక్సిన్స్ ఎక్కువ ఉంటే టాక్సిక్ లేను, ఇలా మన దగ్గర ఆయుష్ శాంతి ప్రోడక్ట్లు అయితే ఉన్నాయండి. వండర్ఫుల్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరు ఇయర్లీ 1 hour ప్రోడక్ట్ వాడుతుండడం వల్ల మీ యొక్క అవయవాల పనితీరుని పెరగడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే వంటశాల వైద్యశాల అంటారు, వంటలు బాగుంటే వైద్యం వరకు కూడా వెళ్ళనవసరం లేదు. అందులో వంట వల్ల వంట నూనె అండి, ఖచ్చితంగా అద్భుతమైన ప్రోడక్ట్. కుకింగ్ ఆయిల్ 70 రకాల జబ్బుల నుంచి నయం చేస్తుందండి. ఆ మీ ఇంట్లో ఏది మార్చినా మార్చకపోయినా కుకింగ్ ఆయిల్ మార్చండి, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే మనం బయటపడతామండి. అద్భుతమైన ప్రోడక్ట్ కుకింగ్ ఆయిల్ అండి. అలాగే ప్రతి ఒక్కరు టీ తాగుతుంటారు, మార్నింగ్ లేగానే టీ. మందర లీఫ్ టీ అండి. యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి, ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, ఐరన్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది. ఇది ఎంత తాగినా మంచిది, ఎన్నిసార్లు తాగినా మంచిది. అలాగే ఇమ్యూనిటీ ఉంది. బ్రేక్ఫాస్ట్ హై న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ ఉంది, చాక్లెట్స్ ఉంది, ఫ్రెష్ ఆఫ్ డ్రింక్. ఇలా మన దగ్గర ఆ హెల్త్ కి సంబంధించి ఇంటికి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ ఉంటాయి. అలాగే పర్సనల్ కేర్ కి వచ్చే సోప్స్ అని, పెర్ఫ్యూమ్స్ అని, హ్యాండ్ అండ్ బాడీ లోషన్, క్రీమ్స్ అని, షాంప్స్, హెయిర్ ఆయిల్, ఇవన్నీ ఆర్గానిక్ గా అయితే ఉంటాయండి. అలాగే మన హైజెనిక్ సొల్యూషన్ ఫ్రమ్ వెస్టేజ్ అండి, వండర్ఫుల్ ప్రోడక్ట్. ఈ రోజు లేడీస్ కి చాలా మంది క్యాన్సర్స్ రావడానికి కారణం కూడా బయట వాడుతున్న ఈ యొక్క ప్రొడక్ట్స్ వల్ల. వాళ్ళు వాడుతున్న డిష్ వాష్ కావని, వాళ్ళు వాడుతున్న ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, ఇవన్నీ దీని వల్ల వాడుతున్న షార్ప్ లిక్విడ్ వీటి వల్ల ఎక్కువగా క్యాన్సర్స్ వస్తున్నాయి, స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి, సోరియాసిస్, రకరకాల ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే కెమికల్ ప్రొడక్ట్ వాడడం వల్ల. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రోడక్ట్ ని డెమో చేయండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రతి ప్రోడక్ట్ మన ఇంట్లో డెమో చేయొచ్చు. హైజెనిక్ సొల్యూషన్ పెట్టుకోండి. ఈ యొక్క కేటగిరీకి ఎందుకు ఆ నేమ్ బ్రాండ్ పెట్టారు అనేది ఒకసారి, హైజెనిక్ సొల్యూషన్ ఫ్రమ్ వెస్టేజ్ అంటే ఒకసారి థింక్ చేయండి. మీ ఇల్లు హైజెనిక్ గా ఉండడానికి కోసం మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఈ రోజు ఆ మన దగ్గర అల్ట్రా సైన్, నేను ఎప్పుడు నా కార్ కి గ్లాస్ కి వాడుతానండి, అద్భుతమైన ప్రోడక్ట్ అండి.
అలాగే డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్, వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అన్నమాట. అలాగే రైతే రాజు అంట, రైతుల కోసం మన ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి. ఈ రోజు చూసుకుంటే నేను ఇవన్నీ ఎంతమందికి డైలీ నాకు ఫోన్స్ వస్తూనే ఉన్న అగ్రికల్చర్ అండి. అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి, వండర్ఫుల్ అండి. రైతుని రాజు చేయడానికి ఒక అద్భుతమైన ఒకటి. భూమి సారం పెరుగుతుంటూ ఆ, ఎందుకంటే సాయిల్ ఇప్పుడు ఖచ్చితంగా పాడైపోయిందండి. మళ్ళీ ఆ, మన వెస్టేజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వల్ల మళ్ళీ ఆ, పోషకాలను పునరుద్ధరణ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. ఆ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడడం వల్ల అదే పంట మనం తినడం వల్ల ఆరోగ్యవంతులు అవడానికి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఇవ్వడం వల్ల అద్భుతమైన ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. ఇలా మనం రిఫర్ చేయొచ్చు. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్. అలాగే ఈ రోజు ఎక్కువగా లేడీస్ కి క్యాన్సర్ బాధపడుతున్నారంటే వాళ్ళు వాడుతున్న కాస్మెటిక్స్ వల్ల, వాళ్ళు వాడుతున్న లిప్టిక్స్, క్రీమ్స్, వీటి వల్ల ఎక్కువగా క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయండి. దానివల్ల మన దగ్గర ఆ, అద్భుతమైన మిస్టర్ ఆఫ్ మిలన్ ఉన్నాయి, స్కిన్ ఫార్ములా నేను వెలినో కేటగిరీస్ ఉన్నాయండి. జెంట్స్ కోసం అయితే ట్రూమెన్ కేటగిరీ ఉన్నాయి. ఇలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. ఆ ఇవన్నీ మనం వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవ్వచ్చు. ఖచ్చితంగా 100% అయితే ప్రోడక్ట్ వాడితే ఆరోగ్యవంతులు అయితే అవ్వచ్చు అండి. నేను బిలీవ్ చేశాను, నేను నమ్మాను, నేను చాలా మందికి రిఫర్ చేశాను. వాళ్ళు కూడా ఈ రోజు రిజల్ట్ చూశారు. ప్రతి ఒక్కరు నమ్మి వాడండి, మంచి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బిజినెస్ ఎందుకు చేయాలి, ఇది సక్సెస్ఫుల్ ప్లాన్ అండి. ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రా రావడానికి ఒక అద్భుతమైన ప్లాన్, వండర్ఫుల్ ప్లాన్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక ఈరోజు చూసుకుంటే ఒక కెరియర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మన వెస్టేజ్ అనే కెరియర్ ఇచ్చే బిజినెస్. చాలా మంది సెకండ్ సోర్ ఇన్కమ్ కోసం ఏదైనా జాబ్ చేసేవాళ్ళు, ఏదైనా పని చేసేవాళ్ళు సెకండ్ సోర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర వెస్టేజ్ అనేది సెకండ్ సోర్ ఇన్కమ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఒక కెరియర్ గా బిల్డ్ చేసుకోవడానికి మన దగ్గర వెస్టేజ్ రెడీగా ఉంది. ప్రతి ఒక్కరికి అవకాశం అయితే ఉందండి, ఒక ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రా రావడానికి. ఈ రోజు ఈ కంపెనీ నేమ్ ఇస్ వెస్టేజ్. వెస్టేజ్ అంటే మీ అందరికీ తెలుసు, పురాతన వ్యక్తిడం. ఈ కంపెనీ హెడ్ గౌతమ్ బాలి గారు అండి. ఈ కంపెనీ ఎప్పుడు పెట్టారంటే 2004 జూన్ 2 పెట్టారు. పెట్టేటప్పుడు రెండు ఆఫీసులు అండి. ఢిల్లీ మెయిన్ ఆఫీస్, బెంగళూరు బ్రాంచ్ ఆఫీస్ కింద ఉండేది. రెండు ప్రొడక్ట్లు అండి. ఒకటి స్పైర్లనా, రెండు గ్లూకోజ్మెన్. మళ్ళాంటి వ్యక్తులు ఆరుగురు అండి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు అంటారు. ఆరుగురు వ్యక్తులతో తయారై పెట్టిన కంపెనీ. ఫస్ట్ ఇయరే 5 కోట్లు టర్న్ ఓవర్ చేసిందండి. 20 లక్షలు పెట్టుబడి పెట్టిన కంపెనీ 5 కోట్లు టర్న్ ఓవర్ చేసిందంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత విజన్ గా వెళ్తుంది. ఈ రోజు చూసుకుంటే 2024 దాదాపు 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. రెండు ఆఫీసులు చూస్తే 60కి పైగా బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మెయిన్ బ్రాంచ్ అక్కీపాలెం అండి, ఆ, వైజాగ్. ఇది మెయిన్ బ్రాంచ్. అలాగే చూసుకుంటే మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ స్టోర్స్ చూసుకుంటే 5,000కి పైగా ఉన్నాయి. ఇది ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ, అందుకే ఐఎంఎన్సి అంటారు, ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ. రెండు ప్రోడక్ట్లు 450+ ప్రోడక్ట్లు అయ్యాయండి. ఈరోజు చూసుకోండి, ప్రోడక్ట్లు ప్రతి రాబోయే రోజులు ప్రోడక్ట్లు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి నెల కంపెనీ లాంచ్ చేస్తూనే ఉంది కొత్త కొత్త ప్రోడక్ట్లు. మనకు కావాల్సిన ప్రోడక్ట్లు మనం కొనుక్కుంటూ ఆరోగ్యవంతులు అవుతూ ఐశ్వర్యాన్ని సంపాదించుకునే ఒక ప్లాట్ఫామ్ అండి, అద్భుతమైన ప్లాట్ఫామ్. ఈరోజు చూసుకుంటే 4 కోట్ల పైగా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారండి. ఒకసారి ఆలోచించండి, నేను జాయిన్ అయినప్పుడు ఒకరుగా ఉన్నాను. ఈ రోజు చూసుకుంటే 10,000 పీపుల్ నా యొక్క టీమ్ మెంబర్స్. అంటే ఈ రోజు కంపెనీ పెట్టేటప్పుడు 6 వ్యక్తులతో తయారైన కంపెనీ ఈ రోజు 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్లు అయ్యారు. ఈ రోజు మీరు జాయిన్ అయిన వాళ్ళు ఒకరు అవ్వచ్చు. రాబోయే రోజుల్లో ఒక మహా ప్రపంచం విభజన చూపించబోతున్నారండి. ఈ రోజు చూసుకుంటే 3,500 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది ఈ కంపెనీ. మరి ఈ కంపెనీ 400+ ప్రోడక్ట్లు ఉన్నాయి. ఈ కంపెనీలో ఏమున్నాయంటే హై క్వాలిటీ ప్రోడక్ట్లు ఉన్నాయి. కొనుక్కుంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్లు. ఓ ఇందులో దొరికేవన్నీ హై క్వాలిటీ ప్రోడక్ట్లు. కొనుక్కుంటే డిస్కౌంట్ వస్తుంది. అదే విషయం 10 మందికి హెల్ప్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. ఇది సింపుల్ మెథడ్. ఈ సింపుల్ మెథడ్ కోసం చాలా మంది ఇబ్బంది పడుతారు. ఏం చేయాలంటే మనకు దొరికే 400 పైగా ప్రోడక్ట్లు అన్ని హై క్వాలిటీ ప్రోడక్ట్లు, కొనుక్కుంటే డిస్కౌంట్. ఇదే 10 మందికి చేస్తే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతూ ఉంటాము. ఈ కంపెనీ విజనరీ కంపెనీ అని చెప్పడానికి అద్భుతమైన కొటేషన్ అండి. టు ద హెల్ప్ పీపుల్ లైవ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. చూడండి, ఆ కొటేషన్ లో ఉంది. ఒక చూడండి, ఇండిపెండెన్స్ గా ఉమ్, ఆర్థిక స్వతంత్రంగా ఎదగండి అని కంపెనీ యొక్క విజన్ చెప్తుంది. కంపెనీ యొక్క మిషన్ చూడండి, గ్లోబల్ లో చూసుకుంటే బెంచ్ మార్క్ లో ఉండాలి, డైరెక్ట్ సెల్లింగ్ లో బెంచ్ మార్క్ ఉన్న కంపెనీ యొక్క. అందుకే 2030 కల్లా కంపెనీ టాప్ 10 లో ఉండాలని చెప్పి ఒక మిషన్ పెట్టుకుంది అనమాట. కంపెనీ ఏం చెప్తుందంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. షాప్ మార్చుకుంటే లైఫ్ మారుతుంది. షాప్ మార్చుకుంటే లైఫ్ మారుతుంది. షాప్ మార్చుకోవడం వల్ల మీ ఆరోగ్యవంతులు అవుతారు. మీ మైండ్ సెట్ మార్చుకుంటే మీ లైఫ్ స్టైల్ మారుతుంది. అందుకే నేనేం చెప్తున్నానంటే చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మీరు షాప్ మార్చుకోవడం వల్ల మీరు
ప్రోడక్ట్ వాడతారు, వాడితే మీరు ఆరోగ్యవంతులు అవుతారు. మీ మైండ్ సెట్ మార్చుకుంటే మీ లైఫ్ స్టైల్ అయితే మారుతుంది. 100% నేను గ్యారంటీ ఇవ్వగలను. షాప్ మార్చుకోవడం వల్ల కంపెనీ ఏం చెప్తుందంటే 9 రకాల ఆదాయాలు ఇస్తుందండి. అందులో మొదటి ఇన్కమ్ రిటైల్ ప్రాపర్టీ 10 to 20% డిస్కౌంట్. మీరు కొనుక్కున్న ఐటమ్స్ కి మీకు వచ్చే డిస్కౌంట్స్ 10 to 20%. ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ లేస్తే సబ్బు కావాలి, పేస్ట్ కావాలి, కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, షాంపూ, డిష్ వాష్, కుకింగ్ ఆయిల్, షర్ప్ పొడి, టీ పొడి, కాఫీ, ఇలా పిల్లల కోసం ఇవన్నీ ఖచ్చితంగా ఏదో షాప్ లో పర్చేజ్ చేస్తూనే ఉన్నాము. కానీ ఎవరు మనం బయట ఎంఆర్పీగా కొంటాం, ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. మరి ఆ ప్రోడక్ట్ ఈ రోజు వెస్టేజ్ షాప్ లో కొన్నాము, డిస్కౌంట్ వచ్చింది, ప్రోడక్ట్ వాడటం నచ్చింది, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం వల్ల, లేదు మళ్ళీ మళ్ళీ కొనుక్కోవడం వల్ల కంపెనీ రీపర్చేజ్ కింద ఇంకొక 10% ఎక్స్ట్రా ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుందండి. దాదాపు 30% బెనిఫిట్ ఇస్తుంది. ఇది 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు మీరు ఎన్ని సార్లు కొనుక్కుంటే అన్ని సార్లు ఇస్తుంది. 30% ఏ సూపర్ మార్కెట్ ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. థింక్ చేయండి లీడర్స్. ఓకే లీడర్స్, ఒక్కసారి ఆలోచించండి, ఏ సూపర్ మార్కెట్ ఇస్తారంటే ఎవరు ఇవ్వరండి. ఎవరు ఒక్కసారి ఆలోచించండి. అంత అద్భుతమైన ఆ, మనకి డిస్కౌంట్ ఇవ్వబోతుంది. ఇది ఎవరికంటే 1000 నుండి 2000 రూపీస్ కొనుక్కున్న వాళ్ళకి. ఈరోజు ప్రతి ఇంటికి అయ్యే ఖర్చు ఎంత అంటే దాదాపు మనకి 4000 నుంచి 5000 అవుతుంది చెప్తూనే ఉన్నారు. మనకి ఎవరైతే 3000 నుంచి 4000 పైన కొనుక్కుంటున్నారో మన కంపెనీ కన్సిస్టెన్సీ ఆఫర్ 4 నెలలు కొంటే 5 నెలలు అక్కడ 50% బెనిఫిట్ ఇస్తుందండి. అది ఎలా చూద్దాం. ఎగ్జాంపుల్ గా 4000 రూపీస్ ఎంఆర్పి ఉన్న ప్రోడక్ట్లు మనకు వచ్చేది 3500. ఎంత తగ్గింది అంటే 500 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. ఇది 500 ఇంటూ మనం 4 నెలలు కొంటాం కాబట్టి 2000 రూపీస్ డిస్కౌంట్ రూపంలో వచ్చింది. 3500 రూపాయలకి జాయినింగ్ ఆఫర్ ఆర్ రీపర్చార్జ్ మనకి 10% ఎక్స్ట్రా ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 350 ఇంటూ 4 నెలలు కొంటాం కాబట్టి 4 నెలలకి 350 ఇంటూ 4 నెలలు ఎంత అవుతుందంటే 1400 రూపాయల ప్రోడక్ట్ మనకి రిటర్న్ అనేది రావడం జరుగుతుంది, ఫ్రీగా మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మరి 3500 కొనుక్కున్నందుకు ఎవ్రీ మంత్ 10వ తారీఖు మనకి క్యాష్ బ్యాక్ గా మన అకౌంట్ లో వేస్తుంది. దాదాపు 200 రూపీస్ పైన వేస్తుంది. మన ఎగ్జాంపుల్ గా 150 రూపీస్ వేసింది అనుకోండి, కొత్తగా జాయిన్ అయిన 150 ఇంటూ 4 నెలలు 600 రూపీస్ మన అకౌంట్ లో అమౌంట్ రూపంలో మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. ఇలా మనం 4 నెలలు కొనుక్కుంటే 5 నెలల ఎంఆర్పి 3000 రూపాయల ప్రోడక్ట్ రిటర్న్ వస్తున్నాయి. చూడండి ఎంత అద్భుతం. ఇలా టోటల్ వేసుకుంటే దాదాపు మనకి 7000 రూపాయలు బెనిఫిట్ ఇచ్చిందండి. మరి 3500 ఇంటూ 4 నెలలు కొంటాం కదా, 4 నెలలు కొంటే ఎంత అవుతుందంటే 14,000 రూపాయలు అవుతుందండి. 14,000లో 7,000 తీస్తే 7,000 రూపీస్, అంటే 50% బెనిఫిట్. మరి ఈ ఆఫర్లు తీసుకుంటే బయట ప్రోడక్ట్ తో పోలిస్తే మన ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఇండియన్ ప్రైస్ కి వస్తాయండి. ఎంత అద్భుతం ఒకసారి చూడండి. చాలా మంది వెస్టే ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ అంటారు. ఎంత తక్కువ రేటుకి వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. ఓకేనా, ఇంత మంచి ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు సిఎన్సిని మీరు ఎవ్రీ మంత్ సెకండ్ పర్చేజ్ చేయండి, ప్రతి లీటర్ చేయవలసిందే. చూడండి ఇలా బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. మరి చాలా మంది సెకండ్ సోర్ ఇన్కమ్, నాకు ఇన్కమ్ కావాలనే వాళ్ళు ఎవరైనా కస్టమర్ గా ఉంటే అలా సిఎన్సి లో కొనుక్కోండి. ఎవరైనా బిజినెస్ చేయాలి, ఇన్కమ్ కావాలి, నాకు ఈ 9 రకాల ఇన్కమ్స్ నాకు కావాలనే వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ అండి, అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ మీకు 5 to 16% రావడం ఇవ్వడం జరుగుతుంది. యుఎన్ఏ పర్సన్ 100 PV కొనుక్కున్నారు. ఈ బిజినెస్ లో కొనుక్కున్న ప్రోడక్ట్ వాడుతాం కాబట్టి ఎంతో మందికి చెప్తాం, అది 5 మెంబర్స్, 10 మెంబర్స్, 20 మెంబర్స్ అన్నది మన ఇష్టం. నేనేం చెప్తున్నా అంటే మీలాంటి పీపుల్, మీలాంటి యాక్టివ్ గా ఉన్న పీపుల్, మీలాంటి లీడర్షిప్ ఉన్న క్వాలిటీ వాళ్ళు, మీకు ఇలాంటి డ్రీమ్ ఉన్న వాళ్ళు ఒక 6 చెప్పండి. ఆ 6 కూడా వాళ్ళకి ఏం కావాల్సిన కొనుక్కోండి. బయట మార్కెట్లో ఎక్కడ ఏం కొన్నా మనకి ఎవరికి ఏం కావాలో అది కొనుక్కోవడం వల్ల మన కంపెనీ ఎవరి పాయింట్లు వాళ్ళకి ఇచ్చేస్తుంది. బయట మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారు, నచ్చింది కొనుక్కున్నారు, ఒక 10 మెంబర్స్, 5 మెంబర్స్ మీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లారు, ఆ వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వరు, మీకు ఏమి ఇవ్వరు. మీరు కొనుక్కోవడం వల్ల మీకు ఇవ్వాల్సిన పాయింట్లు మీకు ఇస్తుంది, డిస్కౌంట్స్ ఇస్తుంది, మీ ఫ్రెండ్స్ కి ఇవ్వాల్సిన పాయింట్లు డిస్కౌంట్స్ ఇస్తుంది. ఆ 6 మీ ద్వారా వచ్చారు కాబట్టి ఈ 6 పాయింట్లు కూడా మీకు ఇచ్చేస్తుంది. ఇలా మనకి ఒక పాయింట్ నుంచి 599 వరకు 5% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. 600 పాయింట్ల నుంచి 2399 వరకు 8%, 2400 నుంచి 5499 వరకు 12%, 5500 ప్లస్ అయిన వాళ్ళకి 16% అని ఇవ్వడం జరుగుతుంది. మీరు బయట మార్కెట్ లో మీరు ఎన్ని సంవత్సరాలు కొనుక్కున్న అక్కడ కస్టమర్ గా ఉంటారు. ఎప్పుడైతే ఈ పాయింట్లు రీచ్ అయ్యారో ఈ కంపెనీకి మీరు డైరెక్టర్ అంటారు. ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యారో, డైరెక్టర్ అయితే కంపెనీ షేర్ ఇవ్వాలి కాబట్టి మనకి బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ కింద మన కంపెనీ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15% షేర్ అనేది ఇస్తుందండి. ఆ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీ కింద జరిగే బిజినెస్ 5500 పాయింట్లు కంప్లీట్ అవుతూ మినిమం 2001 పాయింట్ అనేది ఇవ్వాలండి.
చేయడం వల్ల మీకు అనేది ఈ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్కడైనా చదువుకునేటప్పుడు పాస్ మార్క్ వస్తే ఏదైనా కాలేజీలో సీట్ వస్తుంది అంటే అంతంత మాత్రాన మన కంపెనీ 2001 పాయింట్ కాకుండా ఇంకొక 600 పాయింట్లు ఎక్స్ట్రా చేసుకోవడం వల్ల 2600 పాయింట్లు చేస్తే మన కంపెనీ టీమ్ బిల్డింగ్ బోనస్ అని ఇంకొక 3% బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే గల ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అదే 3000 పాయింట్లతో ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయితే ఒక 10,000 చెక్ వస్తుందండి. యాజ్ ఏ ఏదైనా జాబ్ చేస్తూ పార్ట్ టైం గా ఒక 10,000 వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ కంపెనీ ఏం చెప్తుందంటే మన కొటేషన్, ఇన్ యువర్ సక్సెస్ లైక్ టు అవర్ సక్సెస్. మీరు కింద వాళ్ళు సక్సెస్ చేస్తే మీరు ఇంకో పొజిషన్కి వెళ్తారు. ఈ 6 వ్యక్తులు ఉన్నారు, ఈ 6 ఎవరైనా యాక్టివ్గా ఉన్న పర్సన్ కి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే, ఒక్క వ్యక్తికి లైఫ్ ఇస్తే, ఆయన మీలాగా డైరెక్టర్ అయితే మీరు ఇంకో పొజిషన్ కి వెళ్తారు, సిల్వర్ డైరెక్టర్ అనే పొజిషన్ కి. ఎప్పుడైతే సిల్వర్ అయ్యారో మీకు ఇంకొక ఇన్కమ్ ఇస్తుంది, ట్రావెల్ ఫండ్. 3% వరల్డ్ వైజ్ గా తిరగడానికి ఒక ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి ఇదే అవకాశం. ఎవరైతే సిల్వర్ అయ్యారో వాళ్ళందరికీ ట్రావెల్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అదే లీడర్ నుంచి 5,625 అట్ అ టైం ఒకేసారి వస్తే మీకు ఒక ఎల్ఓపి ఇస్తుంది, ఆరో ఇన్కమ్. లీడర్షిప్ వార్డింగ్ బోనస్ అనేది 18%. ఈ బిజినెస్ లో హైయెస్ట్ ఇన్కమ్ ఎన్నది ఇదేనండి. ఇక్కడికి వచ్చే గల ఒక 20,000 to 30,000 సంపాదించవచ్చు. ఒక జాబ్ చేసే పర్సన్ పార్ట్ టైం గా ఒక 20,000 వచ్చింది అనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అదే ఒక హౌస్ వైఫ్ ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక 20,000 వచ్చింది అనుకోండి, తన యొక్క ఫ్యామిలీకి ఒక భరోసా అవ్వచ్చు. చూడండి, ఒక సిల్వర్ గా ఒక ఎల్ఓబి తీసుకుంటే ఒక 20,000 30,000 ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. జస్ట్ మీరు కొనుక్కుంటూ ఒక 6 కొనుక్కుంటూ వాళ్ళు అలా డూప్లికేషన్ చేసుకుంటూ ఫాలోఅప్ చేస్తే అట్లీస్ట్ ఒక 4 5 months లేదా 6 నెలలకు ఒక ఎల్ఓబి తీసుకుని ఒక 20 30 వేలు సంపాదిస్తే, సంవత్సరాల కొద్ది కష్టపడుతుంటాం, ఎన్నో డిగ్రీ పట్టాలు పెట్టుకుని బయట ఒక 20,000 రావట్లేదే. ఇక్కడ కనీసం ఒక 6 నెలలు కూడా కష్టపడరే, జాయిన్ అయిన వెంటనే 20,000 వచ్చేయాలి, నేను చేసేయాలి, జాయిన్ అయిపోవాలి, అందరూ చెప్పిన వాళ్ళందరూ జాయిన్ అయిపోవాలని బాధపడుతూ ఉంటాము. అందరూ ఎలా వచ్చేస్తారు ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ మీకేమొచ్చు, మీరు ఏ విధంగా వచ్చారు, మీరు చెప్పగానే వచ్చేసారా ఒక్కసారి ఆలోచిస్తే. మనం కూడా అంతే కదా. కొంచెం ఓపిక పట్టండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుంది. రెండో వ్యక్తికి కూడా లైఫ్ ఇస్తే, ఇద్దరు లైఫ్ ఇస్తే మనం గోల్డ్ డైరెక్టర్ అంటాము, ఇన్కమ్ పెరుగుతుంది. మూడో వ్యక్తికి కూడా లైఫ్ ఇస్తే మనం స్టార్ అంటారు. స్టార్ ఎప్పుడయ్యేమో మనకి ఏదైతే డ్రీమ్ కార్ లో తిరగాలనే డ్రీమ్ ఏదైతే ఉందో ఆ కార్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 5% అండి. మీకు ఏదైతే డ్రీమ్ కార్ అనుకున్నది మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ గా సన్ రూఫ్ పెట్టుకొని మరీ తిరగవచ్చు. చాలా అద్భుతమైన, ఇలా స్టార్ అవ్వండి, స్టార్ లో కార్ ఫండ్ తీసుకోండి. ఆ అలాగే మనకి ఈ స్టార్ ఫండ్ ద్వారా చాలా మంది కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. మనకి టైం అయింది కాబట్టి జస్ట్ మీకు పిక్సే చూపిస్తున్నాను, వివరించలేకపోతున్నాం. ఇలా కార్ ఫండ్ ద్వారా వీళ్ళందరూ కార్లు తీసుకున్న వాళ్ళు, ఇలా ఇదే అవకాశం ప్రతి ఒక్కరికి ఉందండి. ప్రతి ఒక్క వ్యక్తి తన డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు ఇదే ప్లాట్ఫామ్ లో. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. అలా నలుగురిని డైరెక్ట్ చేస్తే మనం డైమండ్ అంటారు, ఆరుగురిని చేస్తే క్రౌన్ అంటారు. ఎప్పుడైతే క్రౌన్ అయ్యామో 8వ రకం హౌస్ ఫండ్ అనేది 3% ఇవ్వడం జరుగుతుందండి. ఆ మీకు ఏదైతే కలకంటున్నారో ఆ డ్రీమ్ కార్ ని, హౌస్ ని మీరు పట్టుకోవడానికి ఇది అవకాశం ఉంది. ఇలా హౌస్ ఫండ్ ద్వారా చాలా మంది హౌస్లు అయితే తీసుకున్నారు. ఇలాగా ఎగ్జాంపుల్ గా కొన్ని హౌస్లు చూపిస్తున్నాం. ఇలాగా మన శ్రీనివాస్ గారు హౌస్ ఇది. అలాగే చాలా మంది హౌస్లు తీసుకున్నారు హౌస్ ఫండ్ ద్వారా. అలాగే మనం 8 మందిని డైరెక్ట్లు చేస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్ట్ అంటారు, 12 మంది చేస్తే డబుల్ క్రౌన్ అంటారు, 16 మంది చేస్తే డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్ట్ అంటారు. ఇలా 16 మందిని చేయడం వల్ల మనకి ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2%, 9వ రకం ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. ఆ ఇలా మన 9 రకాల ఆదాయాలు మనం తీసుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అండి. ఆ అద్భుతమైన ప్లాట్ఫామ్, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బిలీవ్ చేయండి. ఆ దీన్ని సిస్టమ్ ప్రకారం వెళ్ళండి, అప్లైన్ చేయి పట్టుకొని మీరు తిరగలిగితే మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఇంకా చాలా ఉంది, మనకు టైం అయిపోతుంది కాబట్టి ఈరోజు సెక్షన్ క్లోజ్ చేద్దాం. జస్ట్ ఒక 10 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని, ఆ, చాలా మ్యాటర్ ఉంది. 120 days లో కూడా మీరు మిలియనర్ అవ్వచ్చు. ఇవన్నీ నెక్స్ట్ ఇంకా చెప్తానండి. ఇవన్నీ మన ఇన్కమ్స్ తీసుకున్న వ్యక్తులు వీళ్ళందరూ ఈ బిజినెస్ లో ఖచ్చితంగా వీళ్ళందరూ మీకు తెలుసు. జస్ట్ ఒక ఆర్డినరీ పీపులే వీళ్ళందరూ ఈరోజు ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారండి. ఓకే, తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా చేతులు లేని కాళ్ళు లేని వాళ్ళు కూడా ఈ బిజినెస్ లో చేస్తున్నారు. ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఉంది ఈ బిజినెస్ లో. ఇంతమంది చేయగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేము ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుంది, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు బిలీవ్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చూడండి, ఎగ్జాంపుల్ గా ఒక కార్పెంటర్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక డిష్ మెకానిక్, ఒక జెరాక్స్ మ్యాన్, రకరకాల ఫీల్డ్, రకరకాల డిపార్ట్మెంట్స్,
నలుగురు చూడండి, నలుగురు 4 కార్లలో తిరుగుతున్నారు. నలుగురికి చూడండి ఎంత హనరింగ్ ఉంది. నలుగురు 1 lakh+ ఇన్కమ్ తీసుకుంటున్నారు. మరి నలుగురు వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు? ఒకసారి థింక్ చేయండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. అద్భుతమైన ఆపర్చునిటీ. ఈ సిస్టమ్ ఫాలో అవ్వండి. సిస్టమ్ ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనకైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే సక్సెస్ పాయింట్స్ ఉన్నాయో ఒక 10 పాయింట్స్ సింపుల్ గా చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. ఫస్ట్ పాయింట్, ఎవ్రీ మంత్ ప్రతి ఒక్క లీడర్ 2వ తారీఖుని మీ సెల్ఫ్ మీరు సిఎన్సి చేసుకోవాల్సిందే. 100 PV ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. 100 PV మీకు అవసరం లేకపోయినా కొనండి. ఎందుకు కొనండి అంటే మీ ఇంటికి ఎంత అవసరం అది కొంటూ మిగతా ప్రోడక్ట్ అనేది ఫీల్డ్ లోకి తీసుకువెళ్ళండి, చూపించండి, డెమో చేయండి. అక్కడ ఎవరికైనా అడిగితే ఇచ్చేయండి, మళ్ళీ అమౌంట్ రిటర్న్ తీసుకోండి. ఇది సిఎన్సి చేయవలసిందే. సెకండ్ ఏంటంటే ఎవ్రీ మంత్ 6వ తారీఖు లోపు 1:6 కంప్లీట్ చేయాలి. ఎవ్రీ లీడర్ ఖచ్చితంగా బ్రాంజ్ అండ్ అబౌవ్ ప్రతి లీడరు 1:6 అసలు 2వ తారీఖునే చేయాలి. మిస్ అయిపోతే 6వ తారీఖు లోపు మీరు కంప్లీట్ చేసేయాలి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, 7వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు దాన్ని డూప్లికేషన్ చేయాలా. మీరు చేశారు, మీ 6 కింద ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 1:6 చేయగలగాల. ఈ 10వ తారీఖు లోపే మీకు సగం పీవీస్ అనేది మీ యొక్క రావడం జరుగుతుంది. సగం బిజినెస్ అయిపోతుంది 10వ తారీఖు లోపే. ఈ 3 పాయింట్లు మీరు అనుసరించగలిగితే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీడే 2 నుంచి 3 ప్లాన్లు ప్రతి వ్యక్తి చేయాలా. ఈజీ అండ్ 1-to-1 ఎందుకు ముగ్గురు చేయలేము? దానికోసం అప్లైన్ రావాలా, దానికోసం ప్రతి ఒక్కరు అలా 1-to-1 చేయండి. ప్రతి ఒక్కరు నాది ఈ బిజినెస్ నేను చెప్పాలి, నేనే చేయాలని చెప్పేసి ముగ్గురిని కలవండి. ముగ్గురుకో ఈ బిజినెస్ కోసం చెప్పండి. ఈజీగా సక్సెస్ అవుతారు. 100 మెంబర్స్ మీరు రోజుకు ముగ్గురు చెప్తే అట్లీస్ట్ మంత్లీ చూసుకుంటే 90 నుంచి 100 మంది అవుతారండి. రోజుకు ముగ్గురు చెప్తే ఈ 100 మందిలో 70 మంది జస్ట్ వింటారు, 30 మంది కొంటారు, ముగ్గురు లీడర్లు వస్తారండి. ఆ ముగ్గురు ఒక్కొక్కరు 50 మందిని తీసుకొస్తారు. 100 మందికి చెప్పే ఓపిక మనలో ఉంటే చాలండి. ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అయ్యింది. ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, ఎవ్రీడే ఒక న్యూ న్యూ జాయినింగ్ జరగాలి, ఒక న్యూ పర్చేజ్ అవ్వాలి. ఇది గోల్ పెట్టుకోండి. ఒక కొత్త పర్సన్ యాడ్ చేయాలి, కొత్త పర్చేజ్ 100 PV జరగవలసిందే. ఇలా మీరు టార్గెట్ పెట్టుకొని చేస్తే ఈజీగా సక్సెస్ అవుతుంది. 6 పాయింట్, డైలీ మీరు ఖచ్చితంగా 4 to 5 మధ్యలో లెగండి. ఆ టైంలో జూమ్ కూడా అవుతుంది కాబట్టి జూమ్ కూడా అటెండ్ అవ్వండి. మీకు ఏమైనా ఎక్సర్సైజ్ ఉన్నా, ఏమైనా డ్రీమ్స్ ఏమైనా ఉన్నా సరే ఆ టైంలో మీరు చేసుకోగలుగుతారు. డైలీ జూమ్కి అటెండ్ అవ్వడం, విత్ టీమ్తో అటెండ్ చేయించండి. ఇది మీరు చేయగలిగితే మీకు సక్సెస్ అనేది అంచెలంచెలుగా పెరుగుతుంది. ఏ జూమ్ అయినా సరే అటెండ్ చేయించండి. 9 వీక్లీ మీటింగ్స్ ఎక్కడైతే నియర్ బై బ్రాంచ్లు అయితే బ్రాంచ్లు, డిఎల్సిపిలు అయితే మీరు 6 days ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో 1-to-1 హోమ్ మీటింగ్లు చేస్తున్నారో ఆ 7th డే ఏదైతే ఉందో వీక్లీ మీటింగ్ లో కూర్చొని పెట్టుకెళ్తే ఆ లీడర్ అలా నిలబడిపోతాడండి. ఖచ్చితంగా ఇది చెయ్యండి. 9వ పాయింట్, డైలీ ఒక ప్రోడక్ట్ కోసం నేర్చుకోండి, ప్లాన్ ని ప్రాక్టీస్ చేయండి. ప్రోడక్ట్ నేర్చుకోవడం, ప్లాన్ ప్రాక్టీస్ చేయడం, ఇది కనీసం కనీసం దీనికోసం మీరు ప్రాక్టీస్ చేస్తే అసలు మీలాగా ప్రొడక్ట్ చెప్పే నాది ఉండరండి. అంత బాగా చెప్తారు. అలాగే ప్లాన్ చెప్తే మీరే చెప్పాలి అన్నట్లు ఉంటుందండి. ఇది మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా. 10వ పాయింట్, డైలీ కాల్ టు యువర్ యాక్టివ్ అప్లైనర్. డైలీ మీరు ఏదైతే లైఫ్ లైన్స్ ఉన్నారో వాళ్ళ 6 ఫ్రంట్ లైన్స్ యాక్టివ్ పీపుల్స్, 6 లైన్స్ లో ఉన్న యాక్టివ్ పీపుల్స్ ని మీరు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే మీ బిజినెస్ ఎప్పటికప్పుడు రివ్యూ అవుతుంటే మీ బిజినెస్ అనేది అప్ డౌన్ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉంటది. మీ లెవెల్స్ పెరుగుతూ ఉంటది, మీ పీవీస్ పెరుగుతూ ఉంటాయి, మీ చెక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఈ 10 పాయింట్లు అనేది నేను పెట్టే పాయింట్లు. ఇది మీరు పాటించగలిగితే పాటించండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఇది సక్సెస్ పాయింట్స్ అని నేను డిసైడ్ చేసిన పాయింట్లు. ఇది ఖచ్చితంగా సక్సెస్ తీసుకొస్తుంది కూడా. ఆ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వెస్టేజ్ ఇలాగా రెవల్యూషన్ సృష్టించబోతుందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బిలీవ్ చేయండి. ఆ అలాగే జీవితం మారాలంటే ఆలోచన ఖచ్చితంగా మారండి. మీ ఆలోచన పెంచుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. మీ జీవితాన్ని మార్చే వ్యక్తి ఎవరైనా ఉంటే అది మీరే. ఖచ్చితంగా మీరు మారాలనుకుంటే మారగలుగుతారు. ఖచ్చితంగా మారండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, లేదు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్ లో ఈశ్వర్ రేజెట్ అనే ఛానల్ ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో ఇదే ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రొడక్ట్ ఉంటుంది, ప్లాన్ ఉంటుంది, అగ్రికల్చర్ సంబంధించిన ఉంటుంది, వాటర్ ప్యూరిఫై ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫై, అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. ఫాలో అవ్వండి, నేర్చుకోండి, నేర్పించండి, సక్సెస్ అవ్వండి. సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ వెల్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. మీకు ఈ యొక్క సెక్షన్ అర్థమైంది అనుకుంటా. ఎవరైతే స్టార్ అండ్ అబవ్ ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ మాట్లాడేయండి.
హ్యాండ్ రైజ్ చేసి. ఓకే, రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ విషెస్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి. మేడం. ఫస్ట్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ 8:30కి సెషన్ అనేది జరుగుతుందండి. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ సెషన్ అనేది. మాకైతే సిఎన్టి ట్రైనింగ్ అండ్ ఫుల్ మీల్స్ అనేది ఈ రోజు అందింది. ఫస్ట్ నేను ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఎవ్రీడే మనకి జూమ్స్ అనేవి జరుగుతున్నాయి 5కి అలా. కాకపోతే ఏంటంటే మొత్తం ఇలా డైరెక్ట్ గా మాట్లాడడానికి అనేది చాలా బాగుంటది మన జూమ్ అనేది. థ్యాంక్ యూ సార్. మీరు మళ్ళీ జూమ్ స్టార్ట్ చేసి మంచి సెషన్ అనేది మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంజులమ్మ పివిఆర్ నెల్లూరు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే గుడ్ మేడం. మార్నింగ్ టు ఆల్ అండి. గుడ్ సార్, మార్నింగ్. ఈ రోజు ఎక్సలెంట్ గా ఉందండి మీ సెషన్. సూపర్ సార్. ప్రతిదీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము థ్యాంక్ యూ. 12% లో ఉన్నాం సార్. ఓకే అంటే ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. నేను ఓకే నెల్లూరు నుంచి అండి మాట్లాడుతున్నాను. చాలా ఓకే మంచి మేడం. సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం. విష్ వెల్. మీకు ఏమనిపించిందో మీ గ్రూప్లో వాయిస్ మెసేజ్ అయితే ఇవ్వండి ప్రతి లీడరు. నెక్స్ట్ మిగతా కొత్త లీడర్లు కూడా మోటివేషన్ అయితే అవుతుంది. ఈరోజు సెక్షన్ ఎలా అనిపించింది మీ గ్రూపుల్లో కూడా. ఎందుకంటే మనం ఎక్కువ మందిని తీసుకెళ్ళాము, ఆల్రెడీ టైం కూడా అయింది కాబట్టి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాధా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్, సూపర్ గా ఇచ్చారు సార్ మీరు ఈరోజు లెక్చర్. మాటల్లో ఎందుకు చెప్పాలంటే మీరు ఇచ్చిన 10 లైన్స్ ఇచ్చారు సార్. ఆ 10 మేము పాటిస్తాం సార్. చాలా చక్కగా ఫ్లైట్ గురించి చెప్పారు. మన కళలన్నీ వెస్టేజ్ లో ఉంటే నెరవేర్చుకోవచ్చు అని మీరు చాలా క్లియర్ గా చెప్పారు సార్. అలాగే మన డౌన్ లైన్స్ లైఫ్ లైన్స్ కూడా మేము మీ యొక్క ఈ వీడియో పెట్టి అందరికి కూడా చెప్తాం సార్. థ్యాంక్ యూ సార్. విష్ హెల్త్, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పుష్పరాజ్ మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా ఎక్సలెంట్ గా సెషన్ ఇచ్చారు. అసలు నాన్ స్టాప్ గా ఎక్కడ గుక్క తిప్పుకోలేదు అసలు మీరు. సో ఎలా మాట్లాడుతున్నాడు సార్, ఇంత స్పీడ్ గా అనిపించింది సార్ నాకైతే. సో ఎవరైతే న్యూ జాయినింగ్ వాళ్ళు ఉన్నారో, ఆల్రెడీ లీడర్స్ ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ ప్రతి పర్సన్ కి కూడా చాలా క్లియర్ గా క్లారిటీగా అర్థమై ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే అంత క్లియర్ గా చెప్పారు మీరు. ఆ నో వర్డ్స్ సార్. ఇంకా మీ సెషన్ గురించి అయితే ఏం చెప్పేది ఏం లేదు. అసలు ఎండింగ్ లో మీరు చెప్పిన ఆ 10 పాయింట్స్ ఎవరైతే ప్రతిరోజు ఆ ఒక్కసారి అది ఓపెన్ చేసి చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి ఓపెన్ చేసి చూసి అదే డూప్లికేట్ చేశారు అంటే 100% ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు సార్. ఒక మిలీనియర్స్ టీమ్ కి మిలీనియర్ గా కరెక్ట్ గా ఆ పేరు సెట్ అయిపోతుంది వాళ్ళకి. మీరు చెప్పిన ఆ 10 కీ పాయింట్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వచ్చేసి పుష్పరాజ్. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. సో ప్రజెంట్ నేనైతే డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ రోజు జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా సార్ ఇచ్చిన ఈ సెషన్ యూటిలైజ్ చేసుకొని మీ లెవెల్స్ అనేది అచీవ్ అవుతారు, మీ డ్రీమ్స్ అనేది అచీవ్ అవుతారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంజయ్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ ట్రావెలింగ్ లో ఉన్నా కానీ ఒక్కసారి మీ రివ్యూ అసలు సూపర్ సార్. అసలు ఇవ్వాలని చేస్తున్నాను. సారీ. ఎక్సలెంట్ సార్. సెషన్ మాత్రం అసలు ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఒక్కటి ఫాలో అయితే చాలు సార్. ఆ యూట్యూబ్ లింక్ కూడా మాకు ఇంకోసారి పెడితే ఇంకోసారి వింటాము. ఎక్సలెంట్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, మీ అందరికి సెక్షన్ అయితే అర్థమైంది అనుకుంటా, ఎందుకంటే ఈరోజు బాగా టైం అయింది. రేపటి నుంచి అయితే 8:30 to 9:30 9:30 క్లోజ్ అవుతుంది సెక్షన్. షార్ప్ 8:30కి అయితే యాడ్ అవ్వండి. 9:30 క్లోజ్ అవుతుంది.
టైం అంటే టైం మెయింటైన్ చేద్దాం, టైంకి క్లోజ్ చేసేద్దాం. ఈరోజు కొంచెం సెక్షన్ ప్రొడక్ట్ అండ్ ప్లాన్ కాబట్టి కొంచెం ఎక్కువైంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు ప్లాట్ఫామ్ అయితే దొరికిందండి. దీన్ని అయితే బాగా సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరికి అవకాశం, డ్రీమ్ పెట్టుకొని చేయండి. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి మంచి ప్లాట్ఫామ్. రాబోయే డిసెంబర్ కల్లా ప్రతి ఒక్కరు ఫుల్ఫిల్ అవ్వాలి మీ డ్రీమ్ అని కోరుకుంటూ విష్ వెల్. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. థ్యాంక్ యూ లీడర్స్. Thank you, sir. Thank you, థ్యాంక్ యూ sir. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Thanks so much, sir, for giving this information. Yes, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.